తను లేని లోటు ఏమన్నా కనిపిస్తుందా మీకు? లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది మీది? ఏ ఏజ్ లో స్టార్ట్ అయింది ఇద్దరిది? నేను తను కలిసి 10th క్లాస్లో ఒకటే ట్యూషన్లో ఉండే. దాని తర్వాత మీరు లవ్ చేయడం జరిగింది? లేదు లేదు, యాక్చువల్గా నేను అన్నాను టైం తీసుకో. పెళ్ళైన తర్వాత ఎన్ని రోజులు మీరు అంటే ప్రేమగా ఉన్నారు? ఎప్పుడైతే ఈ పవిత్ర జయరామ్ అన్న క్యారెక్టర్ మా లైఫ్లోకి ఎంటర్ అయిందో అప్పటి నుంచి క్లాషెస్ స్టార్ట్ అయ్యాయి. సో ఆమె ఎట్లా ఎంట్రీ ఇచ్చింది, అసలు ఏంటి అసలు ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? సో అలా పార్టీస్ జరిగినప్పుడు తను ఫుల్ అయ్యేసి నువ్వు నాకు కమిట్మెంట్ ఇస్తావా అయ్యవా అనేసి రిస్ట్ కట్ చేసుకుందంట. ప్రతి ఒక్క కన్నడ ఆర్టిస్ట్కి తెలుసు, ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు, పర్టిక్యులర్గా ఈ త్రినేని సీరియల్ టీం మొత్తం తెలుసు. సో ఇంత ప్రేమగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని వదిలేసి సో పవిత్ర జయరామ్ దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే ఇక్కడ ఏదైనా జరుగుతూనే కదా అక్కడికి వెళ్తాడు. ఇప్పుడు అయ్యింది ఏమంటావు? చంద్రకాంత్ డైరెక్ట్ ఇప్పుడు అయ్యింది ఏమంటావు? వాడు నా మొగోడు ఏం చేస్తావు, ఏమన్నా వీక్కో, వాడు నేను వదిలా అంటే ఏ ఎక్స్టెండ్ వరకు వెళ్ళినావు? ఈ రోజులలో ఇదొక ట్రెండ్ అయిపోయింది. ఒక థర్డ్ పర్సన్ని వైఫ్ ఎంతో సపోర్టివ్ ఉండి వైఫ్ మీరే లోకం సర్వస్వం అని బతుకుతుంది. ఆ వైఫ్ దగ్గరికి ఒక థర్డ్ పర్సన్ని తీసుకొచ్చి అదే నా సర్వస్వం అంటే వీళ్ళేం కావాలి? అంతకీ నేను ఒకసారి కాల్ చేశాను, నువ్వు ఎంతలు ఉండాలో అంతలోనే ఉండు, ఎక్కువ మాట్లాడకు అనేసి అని అన్నాను నాతో. లాస్ట్ అదొకటే మాట్లాడు. ఇంకా మనం ఏం మాట్లాడతాం? అంటే ఫస్ట్ యాక్సిడెంట్ అయ్యింది వీరిద్దరికి అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? నిజం చెప్పండి. యాక్సిడెంట్ అయ్యింది అని అంటే ఫస్ట్ ఇమీడియట్గా నాకే కాల్ చేశాడు. ఆ నైట్ ఎవరికి కాల్ చేయలేదు. బ్యాడ్ టైమ్స్లో ఎప్పుడైనా సరే ఫస్ట్ గుర్తొచ్చేది తనకి శిల్పనే. ఓకే, ఇంకా వేరెవరు గుర్తురారు. నా కాల్ చేసి కన్నా ఇట్లా యాక్సిడెంట్ అయ్యింది అనేసి అన్నాను. అంటే ఎంత జరిగినా శిల్పనే ముందు గుర్తుకొచ్చింది, అవునా? అంటే ప్రేమ మీ మీద ఉంది కానీ ఆ ప్రేమ అటు సైడ్ ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు కానీ చంద్రకాంత్ గారు మీ ఇంటికి వచ్చినప్పుడు జస్ట్ మీ ఇంటి దగ్గర ఒక గట్టో ఒక అరుగు ఉంటుంది, సో ఆ అరుగు పైన కూర్చొని వెళ్ళిపోతాడు. అవును. సో ఇంట్లోకి రాడు. ఇంట్లోకి ఎందుకు రాడు? ఇంట్లోకి ఎందుకు రాడు అంటే నేను క్వశ్చన్స్ అడిగాను కదా, నువ్వు ఫస్ట్ అక్కడ బ్రేక్ చేసుకొని రా. ఓకే, అదే మీరే రానియలేదంట. అవును, నేనే రానియలేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే టు బీ ఫ్రాంక్ ఉన్న విషయము నీతో నేను ఇప్పుడు ఒక హస్బెండ్ ఎన్ని తప్పులు చేసినా దాన్ని సరిదిద్దాల్సింది ఎవరు? భార్యనే కదా. సరే, మీరు అన్న పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎట్లా తీసుకోగలుగుతాను? నేను 2 times సూసైడ్ అటెంప్ట్ చేశాను. ఓకే, నేను ఇవి తీసుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేశాను 2 times. నేను వాళ్ళిద్దరివి ఎలాంటి వీడియోస్ చూడాలి అంటే చూడొద్దు, ఒక వైఫ్ చూడొద్దు అలాంటి వీడియోస్ వరకు కూడా నేను చూశాను. అవన్నీ ఏ వైఫ్ యాక్సెప్ట్ చేస్తుందో నేను అడుగుతున్నాను. సో డిస్టెన్స్ పెట్టిన తర్వాత ఈ 6 సంవత్సరాలలో మీకు ఆయన మీద ప్రేమ మొత్తం చనిపోయిందా? లేదు, చెప్పాలి. ఎప్పుడైనా మీకు కలలో కానీ ఎప్పుడైనా మీ తలుపు కొట్టడం కానీ ఎప్పుడన్నా వీళ్ళు వచ్చి ఎప్పుడైనా కొట్టడం జరిగిందా? పవిత్ర జయరామ్ కానీ చంద్రకాంత్ కానీ? ఒకసారి కళలో వచ్చి ఎవరినైతే నమ్మద్దు, లైఫ్లో ఎవరిని నమ్మద్దు, ఏ సైడ్ కానీ నమ్మద్దు అనేది చెప్పాడు. అదే స్టాండ్లో అయితే నేను ఉంటాను. అంటే ఎందుకు నమ్మొద్దని చెప్పిండు? ఆయనను కూడా నమ్మొద్దు అన్నాడా? ఎవరిని నమ్మద్దు అనేసి చెప్పాడు. తను చనిపోయినాక కళలో వచ్చాడు. ఓకే. సో శిల్ప ఇంకా ఎందుకు బొట్టు పెట్టుకొని తిరుగుతుంది, ఇంత అందంగా ఎందుకు రెడీ అవుతుంది అని చాలామంది మీకు కామెంట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో అవసరమా మీకు అని పెట్టడం జరిగింది. సో వాటన్నిటికీ మీరు సమాధానం ఏమి ఇస్తారు? నా లైఫ్, నా ఇష్టం.
నేనేమంటాను అంటే మీరు నా స్టాండ్లో నా ప్లేస్లో నా పెయిన్ తీసుకొని మాట్లాడండి. ఆపోజిట్ పర్సన్ నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా, హ్యాండ్స్ ఫ్రీగా ఉన్నాయి కదా, ఎలా పడితే అలా కమెంట్ పెట్టడము, కమెంట్ రాయడం కరెక్ట్ కాదు. లైఫ్ని ఆలోచించుకుంటే ఒక క్వశ్చన్ మార్క్, ఏమన్నా చేసుకుందామా, లైఫ్ ఎట్లా లీడ్ చేస్తా, పిల్లలని ఏమన్నా చేసి నేనేమన్నా అయిపోదామా, చనిపోదాం అనుకున్నారు, ఫిక్స్ అయిపోయినా అంటే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఎవరికి ఏం అవుతుందో తెలియదు కాబట్టి, సో మీ హెల్త్ బాగాలేకుండా ఉంటే, ఒకవేళ పిల్లల్ని బాగా చూసుకుంటా, మిమ్మల్ని బాగా చూసుకుంటా, సో పెళ్ళి చేసుకుందామని ఎవరైనా ఒక వ్యక్తి మీ దగ్గరికి వస్తే, సో మీరు మీ సమాధానం ఏంటి? శిల్ప విల్ బి నో మోర్. భర్త చనిపోయి 1 year కూడా కాలేదు, ఈమె వీడియోలు తీస్తుంది, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందని అనే ఉంటారు, ఎవరైనా అన్నారా? దున్నపోతు మీద నీళ్ళు పడితే ఎలా ఉంటుందో అలా తుడుచుకొని వెళ్ళిపోవడమే. ఎందుకంటే లైఫ్ లీడ్ చేయాలి అని అంటే నేను తీసుకున్న స్టాండ్ నా పిల్లల కోసం, నా లైఫ్ అని. ఎదురు నీకు లేదులే, అడ్డు నీకు రాదులే. పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. చంద్రకాంత్ వైఫ్ శిల్ప గారు మీ అందరికి తెలుసు. సో అంటే తను చనిపోయి ఇప్పటికి 9 months అవుతుంది. సో చనిపోయిన తర్వాత 2-3 ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత తను ఏ మీడియాలో ఎక్కడ కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు మహిళల దినోత్సవం రాబోతుంది కాబట్టి, సో మళ్ళీ తనని పిలిచి మనం ఇంట్రడ్యూస్ చేద్దాము. అంటే సింగిల్ పేరెంట్గా పిల్లల్ని ఎంతో బాగా చూసుకుంటుంది. అంటే యూట్యూబ్ ఛానల్ కానీ తన ఇన్స్టాగ్రామ్ మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. సో మళ్ళీ మన స్టూడియోకి పిలవడం జరిగింది. ఒకసారి ఎట్లా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ జర్నీ ఎట్లా ఉందో తెలుసుకోవడానికి మనం పిలవడం జరిగింది. ఒకసారి శిల్ప గారితో మాట్లాడదాం. సో నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. పిల్లలు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. సో ఇప్పుడు ఏం చదువుకుంటున్నారు పిల్లలు? పాప 3rd standard, ఓకే. బాబు LKG. ఓకే. సో ఏమన్నా మీకు అంటే తను లేని లోటు ఏమన్నా కనిపిస్తుందా మీకు? ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్లో డేలో ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మా ఇద్దరి మధ్య డిస్టెన్స్ 6 years పైన అయిపోయింది కాబట్టి మరీ ఎక్కువ అంత డిస్టెన్స్ అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఇద్దరి మధ్యలో చాలా గొడవలు అయ్యాయి, చాలా ట్రాజడీ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి మూవ్ ఆన్ అవుతున్నాం. సో మేబీ ఆ సిచ్యువేషన్స్ వల్ల ఈరోజు స్ట్రాంగ్ అయ్యాను అనుకుంటాను. అండ్ అట్ ద సేమ్ టైం మీ అందరి సపోర్ట్ వల్ల ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? నాకు చాలా అంటే అంతకంటే ముందు నాకు యూట్యూబ్ ఛానల్ ఉండింది, తెలుగు పలుకులు అనేసి. అంటే నా ఓన్ స్టైల్లో మోటివేషనల్ కోట్స్ అలా ట్రై చేశాను, అదంతా వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ ఓన్గా యూట్యూబ్ ఛానల్ అయితే వేరేది క్రియేట్ చేశాను. అక్కడ దిస్ ఇస్ ఫర్ యూ కన్నా రీల్తోని పాపది నాది క్లిక్ బాగా అయ్యింది. ఓకే. సో చాలామంది అన్నారనమాట, సో మీరు ఆ బిజినెస్ చేయడము, ఏదన్నా బిజినెస్ చేయడము, బయటికి వెళ్ళి వర్క్ చేయడం కంటే యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకోండి, రెగ్యులర్ వ్లాగ్స్ చేయండి, డే టు డే లైఫ్ వ్లాగ్స్ చేసేస్తే మీకు ఇన్కమ్ వస్తుంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి అంటే నేను అంత సీరియస్గా తీసుకోలేదు. అండ్ ప్రెజెంట్ కూడా ఇప్పుడు 50-50% బిజినెస్ సైమల్టేనియస్గా, యూట్యూబ్ సైమల్టేనియస్గా రెండు రన్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. సో అలా. ఓకే. సో యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశారు శారీస్ది. సో అంటే శారీస్ బిజినెస్ మైండ్లో ఉండి యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగిందా లేకుంటే? లేదు, క్యాజువల్గా పెట్టాను. అంతకంటే ముందు నేను ఆన్లైన్లో రీసెల్లర్గా చేసేదాన్ని. వాట్సాప్లో గ్రూప్స్ ఉండేవి నాకు. బట్ ఈ ఇన్సిడెంట్ అంటే నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల కొంచెం బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట. ఓకే. ఎందుకంటే ఇప్పుడు డే టు డే లైఫ్ మూవ్ ఆన్ అవ్వాలి అంటే ఫైనాన్షియల్గా నేను బయటికి వెళ్ళి వర్క్ చేసుకోవాలి అని అంటే కూడా ఇప్పుడున్న పొజిషన్లో పిల్లలు చాలా చిన్నవాళ్ళు. నేను 9 to 6 జాబ్ తీసుకున్నా కానీ నేను ఆల్మోస్ట్ ఇంటి నుంచి బయలుదేరాలంటే 7:30. ఆ టైంకి నేను స్టార్ట్ అవ్వాలి అని అంటే పిల్లలకి ఏం చేయకుండా చూసుకోకుండా నేను బయలుదేరాల్సి వస్తుంది. నేను ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఆ టైం కల్లా పిల్లలు తినేసి పడుకోవాలి. సో ఆ టైం ఫ్రేమ్లో పిల్లలను చూసుకోవడం కానీ, పిల్లల స్టడీస్ గురించి కానీ, ఫ్యూచర్ గురించి నాకు అంత ఆలోచించే స్పేస్ ఉండదు. ఎందుకంటే వన్స్ నేను జాబ్ జాయిన్ అయిన అనుకో నాకు అదే టెన్షన్ ఉంటుంది, అదే వర్క్ ఫోకస్ అదే ఉంటుంది ఫోకస్.
కాబట్టి అందుకనేసి ఇంకా జాబ్ చేయకుండా ఇండిపెండెంట్గా ఉండాలి, బిజినెస్ చేస్తూ సైమల్టేనియస్గా పిల్లలను చూసుకోవచ్చు, యూట్యూబ్ రన్ చేసుకోవచ్చు అన్న ఆలోచనలో ఉన్నాను. ఓకే. సో ప్రెసెంట్ మీకు సపోర్ట్ ఎవరు? ప్రెజెంట్ నాకు ఒక బ్యాక్ సపోర్ట్ అంటే మా మమ్మీ వాళ్ళ తమ్ముడు, ఓకే, మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా పెద్దమ్మ, మా మమ్మీ వాళ్ళ అక్క. ఓకే. సో ఎనీ బ్యాడ్ సిచ్యువేషన్లో నాకు నిలబడిందంటే ప్రెజెంట్ వాళ్ళిద్దరు. ఓకే. అంటే చందు ఉన్నప్పుడు నాకున్న బ్యాడ్ సిచ్యువేషన్లో నాకు ఇద్దరు ఫ్రెండ్స్ అయితే చాలా, అంటే ఒక అక్క మా పెద్దమ్మ వాళ్ళ సెకండ్ డాటర్ శ్రీలత అండ్ ప్రతిభ అనేసి నా ఫ్రెండ్, చాలా రీల్స్లో తను ఉంటుంది ప్రతిభ అనేసి. ఓకే. తను ఓకే. శ్రీలత అంటే సిఐయా? కాదు కాదు, శ్రీలత అంటే నా ఫ్రెండ్. ఓకే. మా ఫ్రెండ్ కాదు, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు. ఓకే. అట్లా అనేసి. సో పిల్లలు మీ దగ్గరనే ఉంటున్నారా, పిల్లలు వేరే దగ్గర ఉంటున్నారా? లేదు, పిల్లలు నా దగ్గరే ఉన్నారు. ఓకే. అంటే హాస్టల్లో వేశారన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్. లేదు లేదు, పిల్లలు నాతోనే ఉన్నారు. మీతోటే ఉన్నారు? నాతోనే ఉన్నారు. ఓకే. సో అంటే మీరు సపరేట్గా ఉన్నారా ప్రెసెంట్ ఇప్పుడు? ఎట్లా అంటే మీ అత్త మామలతో కలిసి ఉన్నారా? అంటే అత్తే మామయ్యతో కలిసి ఉండడం అంటే ఆ ఇంట్లో సెట్ అవ్వదు, అంతకంటే ముందు నుంచే మేము ఇండివిజువల్గా ఉన్నాం అనమాట. ఓకే. సో అలానే అదే ఇంట్లో కాకుండా కొంచెం డిస్టెన్స్లో, కొంచెం ఒక 10 minutes డిస్టెన్స్లో మాత్రం ఉన్నాం. ఓకే. సో అత్తయ్య మామ ఇప్పుడు మీతో మాట్లాడతారు రెగ్యులర్గా, డే టు డే మాట్లాడతాము, ఏదన్నా ఉంటే డిస్కస్ చేసుకోవడము, ఆన్ అండ్ ఆఫ్ అత్తయ్య దగ్గరికి వెళ్ళడం, అత్తయ్య నా దగ్గర రావడము. మీరు నా బ్లాగ్స్లో కూడా అత్తయ్యని చూస్తారు. అవును. సో మాకు అలాంటివి ఏం లేవు. ఓకే. అంటే ఇంతకుముందుకు మీరు మాట్లాడడం జరిగింది, అంటే 6 సంవత్సరాల నుంచి మేము గొడవలు పడుతూనే ఉన్నాం, సో దాని తర్వాత ఎట్లాగో గొడవలు ఉండే అదంతా అయిపోయింది, అదే నాకు ధైర్యం తెచ్చిందేమో, ఇప్పుడు ధైర్యంగా ఉన్నా అని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది. సో మీ లవ్వే 5 సంవత్సరాల నుంచి, అంటే 5 సంవత్సరాలు వన్ సైడ్ లవ్ చేసి దాని తర్వాత మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. అవును. తను. సో అంటే ఈ లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది మీది, ఏ ఏజ్లో స్టార్ట్ అయింది ఇద్దరిది? అంటే తూనీగా స్టోరీ అని చెప్పొచ్చు. అంటే నాది కాదు, బేసికల్గా నాకేం లేవు అలాంటి ఫీలింగ్స్ ఫస్ట్లో ఇనిషియల్గా. తనకి మేబీ నేను తను కలిసి 10th క్లాస్లో ఒకటే ట్యూషన్లో ఉండే, సో అలా అనేసి. ఓకే. సో వన్ సైడ్ అంట, నాకైతే ఐడియా లేదు. అలా తను 5 years ట్రావెల్ అయ్యాడు. నాకు ఎవరో ఒక ఎక్స్ ఫ్రెండ్ త్రూగా తెలిసింది అతను నిన్ను ఇష్టపడుతున్నాడు, సో అండ్ సో అనేసి, అంతే. ఓకే. సో జస్ట్ అంటే ప్రపోజ్ చేసిన రోజు అంటూ కూడా నేను పర్టికులర్గా ఇప్పుడు చెప్పలేను. అంటే లేదు స్పెషల్గా ప్రపోజ్ చేసినది అన్నట్టు ఏం లేదు, జస్ట్ ఒక పేపర్ మీద సిఎస్ అనేసి అప్పట్లో స్టిక్కర్స్ వచ్చేటివి, వైట్ కలర్ డాట్ ఉంటాయి, సిల్వర్ డాట్, ఆ సిఎస్ అని పెట్టేసి ఇచ్చాడు అంతే. ఓకే. సిఎస్ అంటే చంద్రకాంత్ శిల్ప. ఓకే. అంతే. సో ఇవ్వడం జరిగింది, దాని తర్వాత మీరు లవ్ చేయడం జరిగింది? లేదు లేదు, యాక్చువల్గా నేను అన్నాను టైం తీసుకో, ఎందుకంటే మాది వాళ్ళది సేమ్ కాస్ట్ కాదు, సో డిఫరెంట్ డిస్కషన్ దాని గురించి వద్దు. ఓకే. సో సేమ్ కాస్ట్ కాదు కాబట్టి ఆలోచించు, అంటే మీ సైడ్ పేరెంట్స్ ఒప్పుకునే పొజిషన్లో ఉండాలి. అంటే వాళ్ళ సైడ్ కొంచెం మాస్లో ఉంటారు, మా మమ్మీ వాళ్ళ సైడ్ మొత్తం కొంచెం క్లాస్గా ఉంటాము. సో ఇద్దరు సైడ్స్ పేరెంట్స్ అయితే ఒప్పుకోవాలి. అమ్మకైతే అసలు ఇష్టం లేదు, కానీ అమ్మని ఫైనల్గా మామయ్య, ఇప్పుడు మా మామయ్య ఎవరైతే నాకు బ్యాక్ సపోర్ట్ ఉన్నారో ఆ మామయ్య వాళ్ళే నిల్చొని మా మ్యారేజ్ చేశారు, అమ్మని ఒప్పించి చేసి. ఓకే. సో స్టిల్ ఈ రోజు కూడా వాళ్ళే నాకు సపోర్టివ్. ఓకే. సో అంటే చంద్రకాంత్కి ఫస్ట్ పెళ్ళయిందా, మీరే ఫస్ట్ వైఫా? నేనే ఫస్ట్ వైఫ్. అంటే ముందు పెళ్ళయింది అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఏం లేదు, అలాంటిది ఏం లేదు. సో మీరే ఫస్ట్ వైఫ్. సో అంటే చంద్రకాంత్కి మీకు ఇష్టం ఉండి ఇంకా పెళ్లి చేసుకోవడం జరిగింది? అంటే వన్ సైడ్ ఉండింది, వన్ సైడ్ తర్వాత పేరెంట్స్ని ఒప్పియడానికి కూడా చాలా తను ఇబ్బంది పడ్డాడు. నేను సైమల్టేనియస్గా మా మమ్మీ డాడీ ఫోర్స్ చేసినా కానీ మా పేరెంట్స్ అయితే ఒప్పుకోలేదు. ఇంకా ఫైనల్గా నేను లేదు తనని చేసుకుంటాను అనేసి అని అన్నందుకు ఇంకా మా మామయ్య మా అత్తయ్య కలిసి చేశారనమాట. సో పెళ్ళి అవ్వడం జరిగింది. పెళ్ళి అయిన తర్వాత ఎన్ని రోజులు మీరు అంటే ప్రేమగా ఉన్నారు? నేను 2019 వరకు మేము బాగానే ఉన్నాం. ఓకే. 2019 బాబు పుట్టే వరకు బాగున్నాం. బాబు పుట్టిన తర్వాత ఎప్పుడైతే త్రినేని సీరియల్ స్టార్ట్ అయిందో
అప్పటి నుంచి క్లాషెస్ అయితే మాకు స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఎందుకు స్టార్ట్ అయినాయి అనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా అంతకంటే ముందు చాలా సీరియల్స్ చేశాడు. స్వాతి చినుకులు, మళ్ళీ శ్రావణ సమీరాలు, అలా చాలా సీరియల్స్ చేశాడు. అప్పుడు ఎప్పుడూ మాకు క్లాషెస్ లేవు. సో ఎప్పుడైతే ఈ పవిత్ర జయరామ్ అన్న క్యారెక్టర్ మా లైఫ్లోకి ఎంటర్ అయిందో అప్పటి నుంచి క్లాషెస్ స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఎందుకంటే అంతకంటే ముందు సీరియల్స్లో వర్క్ చేసిన ఆర్టిస్టులు ప్రతి ఒక్క ఆర్టిస్ట్తో నేను మాట్లాడాను. నార్మల్గా మేము బయటికి వెళ్ళే వాళ్ళము, ఫంక్షన్స్కి వెళ్ళే వాళ్ళం. అప్పుడు మాకు ఎలాంటి క్లాషెస్ లేవు. ఫ్యామిలీ గెట్ టుగెదర్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు అలాంటి క్లాషెస్ లేవు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే పవిత్ర జయరామ్ ఈ కన్నడ ఆర్టిస్ట్లో ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి స్టార్ట్ అయింది క్లాషెస్. ఓకే, అంటే పవిత్ర జయరామ్ ఎంటర్ అవ్వంగానే ఇవి మొత్తం మొదలైనవి అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా. సో ఆమె ఎట్లా ఎంట్రీ ఇచ్చింది, అసలు ఏంటి, అసలు ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? యాక్చువల్గా ఏంటంటే జీ వాళ్ళు ఈవెంట్స్ చేసే ముందు పార్టీస్ ఇస్తారు ఈ ఆర్టిస్టులకి. సో అలా పార్టీస్ జరిగినప్పుడు తను ఫుల్ అయ్యేసి నువ్వు నాకు కమిట్మెంట్ ఇస్తావా ఇయ్యవా అనేసి రిస్ట్ కట్ చేసుకుందంట. ఓకే, సో రిస్ట్ కట్ చేసుకుంటే తనకి 6 స్టిచెస్ పడ్డాయి. నేను స్టిచెస్ వేసుకోవాలి చేయాలి అంటే నువ్వు కమిట్ అవుతేనే నేను వేసుకుంటాను చేస్తాను అనేసి. ఇది ప్రతి ఒక్క కన్నడ ఆర్టిస్ట్కి తెలుసు, ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు, పర్టికులర్గా ఈ త్రినేని సీరియల్ టీం మొత్తం తెలుసు. ఓకే, సో ఎవరు బయటికి వచ్చి అది రివీల్ చేయట్లేదు. సో అలా జరిగింది కమిట్మెంట్, వాళ్ళిద్దరు కలవడం జరిగిందంట. సో అది నాకు తెలిసింది కూడా ఆల్మోస్ట్ 8 months తర్వాత తెలిసింది. సో అప్పటి వరకు నా చేతిలో నుంచి అన్నిటితో జారిపోయింది. అంటే యాక్చువల్గా తిను సైమల్టేనియస్గా ఇద్దరిని ఈక్వల్గా మేనేజ్ చేశాడు, నాకు ఎక్కడ డౌట్ రానియకుండా. సో ఎప్పుడైతే మాకు ఇద్దరి మధ్యలో క్లాషెస్ రావడం స్టార్ట్ అయ్యిందో, ఒక్కసారి గొడవ అయితే, చాలా పెద్ద గొడవ అయితే, నాకు ఈమె వద్దు, ఈమె ఇష్టం లేదు అనేసి అని అన్నారు. అంటే నేను అన్నాను, అట్లెట్లా ఇష్టం ఉండదు, అట్లెట్లా ఇది నువ్వు వెంటబడి పెళ్లి చేసుకున్నావు కదా అనేసి అని అన్నారు. నేను తాగుతాను, నేను ఏమైనా చేస్తాను, ఏదైనా చేస్తాను, నన్ను క్వశ్చన్ చేయొద్దు. అట్లా మెల్లిమెల్లిగా కొంచెం డిస్టెన్స్ స్టార్ట్ అవ్వడం అనమాట. సో ఇంతకు ముందుకు పెద్ద గొడవ జరిగింది అని అన్నారు, అసలు ఏం గొడవ అది? ఊరికేనే అంటే ఇంకా ఈ పార్టీస్ వల్ల రెగ్యులర్గా ఇంకెక్కువ తాగడం చేయడం వల్ల ఏ ఫ్యామిలీలో అయినా కానీ హస్బెండ్ కంటిన్యూస్గా తాగుతూ ఉంటే ప్రాబ్లమే అవుతుంది కదా, అలా ఎక్కువ పార్టీస్ జరగడం వల్ల గొడవలు స్టార్ట్ అయ్యాయి. అంటే నేను ఏమంటానంటే, ఇప్పుడు కట్టుకున్న భార్య ఉంది, సో మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది చంద్రకాంత్, సో 2 పిల్లలు పుట్టడం జరిగింది. సో ఇంత ప్రేమగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని వదిలేసి సో పవిత్ర జయరామ్ దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే ఇక్కడ ఏదైనా జరుగుతూనే కదా అక్కడికి వెళ్తాడు. ఇక్కడ జరిగింది ఏం లేదు, అక్కడ జరిగింది కమిట్మెంట్ అంతే. సో కమిట్మెంట్ అయిపోయింది. ఆయన అంతగానం క్లోజ్ అవ్వడానికి కారణమే, కమిట్మెంట్ అయినాక నాకు తెలిసిన తర్వాత కూడా మా ఇద్దరి మధ్యలో గొడవలు అయ్యాయి. అడిగితే మేము ఇద్దరం రిలేషన్షిప్లో ఉన్నాము అనేసి అని అన్నారు. అంటే నా ఫోన్లో నుంచి తనకి మెసేజ్ పెట్టాడు, మళ్ళీ ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వద్దు, చెయ్యొద్దు, మీరు ఫ్రెండ్స్ లాగా ఉంటే ఓకే అన్నట్టు మెసేజ్ పెట్టాడు. అది నేను మెసేజ్ అయితే అసలు పెట్టలేదు తనకి. సో తను పెట్టుకున్నాడు అనమాట. సో నేను పెట్టినాడు. తర్వాత కట్ చేస్తే నేను అన్నాను, సరే అయితే మీరు ఇట్లా అంటున్నారు కదా, నీ ఫోన్ ఓపెన్గా ఉండాలి, ఏ మెసేజ్ ఏది నాకు డిలీట్ చేయొద్దు, ఏది కావద్దు అంటే ఇంకా అప్పటి నుంచి మెల్లిమెల్లిగా గొడవలు స్టార్ట్ అయ్యాయి. అంటే నేను తన ఫోన్ ట్రాకింగ్ చేయడము, ఎందుకంటే ఒక్కసారి దొంగ బయటపడినాక మనం ఖచ్చితంగా ఫాలో అప్ అయితే డౌట్ అని ఎందుకు, ఇప్పుడు ఒకటే సెట్ ప్రతిరోజు కలుస్తారు, షూట్ రెగ్యులర్గా ఉంటుంది, ఇద్దరికి సైమల్టేనియస్గా అక్క తమ్ముడు క్యారెక్టర్ సీన్స్ పడుతూ ఉంటాయి. అక్కడ కలుసుకున్నాక ఇంకా మనకు డౌట్ ఎందుకు ఉంటుంది? ఆల్రెడీ కమిట్మెంట్ అయ్యారు, ఇంకా మనం ఫ్రెండ్స్ అని ఎట్లా నమ్ముతాం? డౌట్ కంటే క్లారిటీ అక్కడ ఉంది. సో అందుకనేసి అంటే అప్పటి నుంచి ఫోన్ లాక్ చేసేసుకున్నాడు. ఫోన్ లాక్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను ఏం చేశాను, ఫోన్ లాక్ తను ఒకసారి పార్టీ చేసుకున్నాక ఫుల్ అయిపోయి ఉన్నట్టు ఓపెన్ చేశాడు ఫోన్. తనకు తెలియదు నాకు లాక్ ఓపెన్ ఉంది అనేసి. నేనేం చేసాను, తనతో చాట్ చేశాను, ఇతను చాట్ చేసినట్టు. చాట్ చేసినప్పుడు ఐ లవ్ యూ మామా అని పెట్టాను. లేదు, తన ఐ లవ్ యూ మామా అనేసి అని అంటే మీటూ మామా అనేసి నేను అన్నాను. మీటూ మామా అనగానే తనకు డౌట్ వచ్చింది. యాక్చువల్గా వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ ఏమవుతుందో మనకు తెలియదు. అయితే నేను ఇమీడియట్గా కాల్ చేసిన. కాల్ చేయగానే కాల్ కట్ చేసి సారీ శిల్ప అని అన్నది, అంతే.
మళ్ళీ ఓపెన్గా వీళ్ళ వీడియోస్ ఎప్పుడైతే నాకు తెలిసింది అని తెలిసిన తర్వాత వీళ్ళ రీల్స్ వీళ్ళ వీడియోస్ చాలా బయటికి వచ్చాయి. ఓకే. అంతకంటే ముందు వాళ్ళు జస్ట్ పబ్లిక్కి జస్ట్ ఫర్ రీల్ మీరు చాలా రీల్స్ అబ్జర్వ్ చేయండి, వాళ్ళవి చూడండి పాత రీల్స్ అని జస్ట్ ఫర్ రీల్ అనే పెడతారు. సో ఎప్పుడైతే నాకు తెలిసిందో ఆ పబ్లిక్ ఇప్పుడు అయ్యింది ఏమంటావు, చంద్రకాంత్ డైరెక్ట్ ఇప్పుడు అయ్యింది ఏమంటావు, మదర్ ఫాదర్తోనే అన్నాడు అయ్యింది ఏమంటావు అంటే ఇంకా మనం ఏం అనలేం కదా. ఓకే. ఏం అనలేమని చెప్పేసి మీరు సైలెంట్గానే ఉన్నారా? సైలెంట్గా ఏం లేను, నేను తీసుకోవాల్సిన యాక్షన్ అంతా తీసుకున్నా. నేను నా పేరెంట్స్ దగ్గర వరకు వెళ్ళలేదు. ఓకే. కాకపోతే నేను మా అత్తయ్య మామయ్యని పట్టుకొని నేను ఎంతవరకు స్టాండ్ తీసుకోవాలి అంతవరకు స్టాండ్ తీసుకోవాలి. ఒక ఏమంటారు ఒంటెని తీసుకెళ్ళి ఏమంటారు నది ఒడ్డు వరకు సముద్రం ఒడ్డు వరకు తీసుకెళ్తాము, అక్కడ ఉంచి అయితే దాన్ని నీళ్ళు లాగమని చెప్పలేము కదా. ఒక సర్టన్ ఎక్స్టెండ్ వరకు మనం పట్టుకొని లాగుతాం, ఆ తర్వాత. ఓకే. సో మీరు ట్రై చేసిరు చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాను. ఓకే. మాకు ప్రయారిటీస్ ఇవ్వకపోయినా మేము చాలా ట్రై చేసాము, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఓకే. సో ఈ పవిత్ర జయరామ్ని కలవడానికి మీరు ట్రై చేసిరా? కలవడానికి ట్రై చేయడం ఏంటి, డైరెక్ట్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఓకే. వెళ్తే తనే ఉందనేసి వెళ్ళాను. చందు ఇంటికి రాక 1 month అయిపోయింది. ఓకే. పిల్లలను చూడక బాబుకి జ్వరం వచ్చింది. సో అందుకనేసి నా ఫ్రెండ్ది ఒక ఈవెంట్ కోసం అనేసి గెస్ట్ అక్కడ మణికొండ సరౌండింగ్స్లో ఉంటే వెళ్ళామన్నమాట. వెళ్ళి తన ఇంటికి వెళ్ళేసరికి చందు అప్పుడే అపార్ట్మెంట్లోంచి బయటికి వెళ్ళాడు. చూసాము, పైకి వెళ్ళి చూద్దాము ఎవరున్నారు ఏంటి అన్నది. వాచ్మెన్ అడిగితే ఏంటమ్మా సంగతి, ఇట్లా మా ఆయన ఇక్కడ ఉన్నాడు ఏంటి అంటే, అవునమ్మా ఇక్కడికి వస్తున్నాడు, ఆయన ఇక్కడనే ఉంటున్నాడు, కానీ మీ ఆయన మారిపోతాడు, ఇట్లా రావడం చాలామంది వచ్చేవాళ్ళు అనేసి అని అన్నారు. ఓకే. సో తర్వాత నేను పైకి వెళ్ళాను, పైకి వెళ్ళి నాక్ చేశాను, ఓపెన్ చేశారు డోరు. శిల్ప ఆంటీ, శిల్ప అనేసి అని అన్నాను. ఎవరంటే శిల్పానా? శిల్ప ఆంటీ. ఓకే. కమ్ ఇన్సైడ్ అన్నాను. ఎవరు? వాళ్ళ అబ్బాయి పవిత్ర వాళ్ళ అబ్బాయి. ఆమె షూట్లో ఉంది. సో ఆ తర్వాత ఈవినింగ్ గొడవ అయ్యింది, వాళ్ళకి గొడవ అయ్యింది, ఇట్లా మీ వైఫ్ వచ్చి వెళ్ళింది చేసింది అని గొడవ అయ్యింది. నాతో కూడా గొడవ అయ్యింది. మళ్ళీ అప్ఫ్రంట్గా నాతో అనింది అనమాట, వాడు నా మొగోడు ఏం చేస్తావు, ఏమన్నా వీక్కో, వాడు నేను వదిలా అంటే ఏ ఎక్స్టెండ్ వరకు వెళ్ళిను. ఇప్పుడు నేను వైఫ్ స్థానంలో ఉండి నేను ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతాను? ఈ రోజులలో ఇదొక ట్రెండ్ అయిపోయింది. ఒక థర్డ్ పర్సన్ని వైఫ్ ఎంతో సపోర్టివ్ ఉండి వైఫ్ మీరే లోకం సర్వస్వం అని బతుకుతుంది. ఆ వైఫ్ దగ్గరికి ఒక థర్డ్ పర్సన్ని తీసుకొచ్చి అదే నా సర్వస్వం అంటే వీళ్ళేం కావాలి? ఒక స్ట్రాంగ్ లేడీ కాకపోయింటే ఆ ఫ్యామిలీ మొత్తం స్పాయిల్ అవుతుంది కదా. నీకు ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? నీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అని అనుకుంటే నువ్వు మ్యారేజ్కి స్టాండ్ తీసుకోకు. ఇది నా పర్సనల్ లైఫ్ అని కాదు, నేను ప్రతి ఒక్కరికి కన్వే చేస్తున్నది ఇదే. మీరు కమిట్ అవుతారు, ఒక అమ్మాయితో కమిట్ లైఫ్ లాంగ్ ఉంటారు అని అంటే అప్పుడే స్టాండ్ తీసుకోండి, మ్యారేజ్ చేసుకోండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అంతే. సో మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ బెడ్రూమ్ చూడడం జరిగిందా? సో ఈయన ఫొటోస్ కానీ అవన్నీ అక్కడ అన్నీ వీళ్ళ అంటే వాళ్ళ ఇద్దరి ఇల్లు అన్నట్టే ఉంది. ఓకే. ఎక్కడ కూడా అంటే ఉట్టి పవిత్ర సింగిల్ పేరెంట్ పవిత్ర జయరాం వాళ్ళ ఇల్లు అన్నట్టు లేదు. ఓకే. పాప, బాబు, చందు, పవిత్ర 4 ఉన్నారు ఆ ఇంట్లో. మళ్ళీ తను ఇంటర్వ్యూస్లో మాత్రం మా పిల్లలు మాత్రం మా నాన్న మా అమ్మ చాలా అన్యోన్యమైన దాంపత్యంతో ఉండేవాళ్ళు అది ఇది అనేసి చాలా ఇంటర్వ్యూస్లో ఇచ్చారు, చూశాను. కానీ మరి అలా ఉన్నప్పుడు మరి ఇలా ఏంటి? మరి రీల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, చాలా రీల్స్లో బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ఇద్దరు ఫొటోస్ ఉంటాయి, గమనించారా మీరు ఎప్పుడైనా? అంతే క్లియర్ కట్గా ఓపెన్గా పబ్లిక్గా ఒక థర్డ్ రిలేషన్షిప్ని ఇల్లీగల్ రిలేషన్షిప్ని లీగల్గా మీరు చూయించుకోవడానికి దానికి ఏం అర్థము కాదు. ఇప్పుడు మీ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు ఉండి ఆయన చనిపోయే వరకు? మా మ్యారేజ్ అయిపోయి ఇప్పుడు 2015లో మ్యారేజ్ అయింది. కంప్లీట్ ఈ ఇయర్కి 10 years అవుతుంది. సో 10 yearsలో మీరు కలిసి ఒక 3-4 సంవత్సరాలే కలిసి మంచిగా ఉన్నారు. దాని తర్వాత మొత్తం ఈయన చేంజ్ అవ్వడం జరిగింది. సో ఈయన చేంజ్ అవ్వడానికి మీదేమైనా తప్పు ఉందా?
నాది ఎక్కడ లేదు అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే నేను అతని కాదని ఇంకొక పర్సన్, థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళలేదు. అతని కాదని నేను వాళ్ళ మదర్ ఫాదర్ దగ్గర లేకుండా ఉండలేను. నేను అదే ఇంట్లో ఉన్నా, అదే ఫ్యామిలీతో లీడ్ చేస్తూ ఉన్నాను. సో ఎక్కడ నాది మిస్టేక్ ఉంది అని చెప్తారు. ఓకే. సో అంటే తనది మిస్టేక్ అంటే ఇంత ప్రేమ చూసిన ఆయన ఎందుకు మారి ఉండొచ్చు అంటే ఆయనకి ఏమన్నా చేసి ఉండొచ్చా ఏంటి అని అంటే అది దేవుడికి తెలియాలి, పవిత్ర జయరామ్కి తెలియాలి. సో అంటే ఇంత ప్రేమగా ఉన్న మీరు అంటే ఒకటేసారి అంటే 4 సంవత్సరాలు కలిసి ఉండి దాని తర్వాత 6 సంవత్సరాలు మీరు విడిపోయి ఉన్నారు. అంటే కొంచెం మీ దగ్గర మీలో ఇద్దరికే క్లాషెస్ రావడం జరిగింది. అంటే ఇంత ప్రేమగా ఉన్న వ్యక్తి, 5 సంవత్సరాలు ప్రేమించిన వ్యక్తి సడన్గా అంటే పవిత్ర జయరామ్ సైడ్ తిరగడానికి అంటే ఏమై ఉంటుంది అంటే ఆయన ఆమె ఏమైనా చేసి ఉండొచ్చా ఆయనకి? అది తెలియదు. ఏంటంటే ఇక మనము మంచి లేదు కాబట్టి ఏం మాట్లాడలేము. కానీ తను రిస్ట్ కట్ చేసుకొని కమిట్మెంట్ కోసము చేయడము, ఇంకా అతను మన దాంట్లోనే లేడు. ఏదైనా కానీ తననే లోకం, ప్రపంచం, సర్వస్వం అన్నీ అన్నట్టు తన దాంట్లోనే, తన మైకంలోనే ఉన్నాడు. అది హిప్నోటిజమా ఇంకేదన్నా మనం చెప్పలేం. కానీ అసలు పాప అంటే హనీ అంటే చాలా పిచ్చి. అట్లాంటిది పాప ఇంకా వాళ్ళ డాడీ బాండింగ్ ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఒక 4 కూర్చున్నాము ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు ఏదైనా చెయ్యాలి అంటే ఉట్టి కనుసాయిగతోనే చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఓకే. అంత మంచి బాండింగ్ ఉండేది వాళ్ళిద్దరికి. అట్లాంటిది పాప మీద ఆ అటాచ్మెంటే లేదు. ఓకే. అలా అయిపోయింది. సో ఈ రోజుకి అంటే ఇప్పుడు ప్రెజెంట్ పాప అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతుంది, అంటే గుర్తు చేసుకుంటే అవుతుంది. కానీ అంటే ఎప్పుడన్నా అడిగారా పిల్లలు అంటే నానేడు మమ్మీ డాడీ అని? లేదు, యాక్చువల్గా ఇద్దరికి అర్థం అయిపోయింది తను లేరు అనేసి. ఓకే. ఎందుకంటే మేజర్గా మేము ఉండేది చిన్న ఇంట్లో కాబట్టి ఏ గొడవ అయినా ఏదన్నా ఇన్సిడెంట్ అయినా పిల్లల ముందు అయ్యేది. మిడ్ నైట్స్ అయినా కానీ అరవడం చేయడము, అంటే ఈ గొడవలు అంటే పెద్ద పెద్దగా అరుచుకోవడం చేయడము, బయట వాళ్ళు రావడం చేయడం, అదంతా జనరల్గా జరిగేది ఏ ఫ్యామిలీలో అయినా కానీ. అలా పిల్లల మైండ్లో పడిపోయింది అనమాట. సో నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను పేరెంట్స్కి, ఎవరైనా సరే పిల్లల ముందు గొడవ పడకండి. పిల్లల ముందు ఎప్పుడు మీరు హ్యాపీగా కనిపించడం ఉంటే, సో మా పేరెంట్స్ ఇలా హ్యాపీగా ఉన్నారు, మేము కూడా ఇలానే హ్యాపీగా ఉండాలి అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. అంటే పిల్లలు కూడా చాలా డిస్టర్బ్ అయి ఉండొచ్చు నాకు తెలిసి. పిల్లలు చాలా డిస్టర్బ్ అయ్యారు. ప్రెసెంట్ ఓకే. ఓకే. అంటే ఇప్పటి వరకు అసలు ఎప్పుడు డాడీ గురించి మాటనే ఎత్తలే? లేదు, అడిగితే చెప్తారు నాన్న లేరు, ఏమయ్యారంటే సన్ దగ్గర పోయాడు, లేకపోతే జేజ దగ్గరికి వెళ్ళాడు అనేసి అని అంటారు. ఓకే. బాబు చెప్తాడు, పాపకే అర్థమైంది కాబట్టి పాపను ఎవరు ఏం అడిగారు. కానీ బాబుని చూస్తే నాకు పాపం అనిపిస్తుంది. వాడు చిన్నోడు, అసలు వాడికి ఏం తెలియదు. చనిపోయినప్పుడు కూడా మేము అక్కడికి వచ్చినప్పుడు వాడిని చూస్తే, అంటే వాటర్ తీయడానికి వెళ్ళేటప్పుడు వాడిని చూస్తే చాలా పాపం అనిపించింది నాకే. అంటే మాకే ఏడుపు వచ్చింది అక్కడికి వచ్చిన. యాక్చువల్గా ఎండింగ్ తను సూసైడ్ చేసుకునే ముందు ఎండింగ్లో బాండింగ్ బాబుతో ఎక్కువ అయిపోయింది. చాలా బాండింగ్. అంటే తన ఇంటికి వచ్చేవాడు కాదు, ఎప్పుడన్నా ఆన్ అండ్ ఆఫ్లో వచ్చినా కానీ బయట చూసేసి వెళ్ళిపోయేవాడు. ఎప్పుడైతే తన బుల్లెట్ తెచ్చినప్పుడు బండి సౌండ్ వినడము, లేదు మా మీద బండి సౌండ్ వింటాడు, ఎంత నిద్రలో ఉన్నా సరే లేచి నానొచ్చిండు అనగానే బయటికి వెళ్ళిపోయి ఒక రౌండ్ కొట్టేసి వచ్చేవాళ్ళు అనమాట. సో అది బాగా అటాచ్మెంట్. సో అది కూడా తనకు గుర్తు రాలేదు అన్నది నాది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకే. అంటే ఇప్పుడు అక్కడ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత మీ ఇంట్లో వచ్చి ఉండడం జరిగింది, అవునా? ఉన్నప్పుడు మీతో ఏమైనా మాట్లాడిండా? లేదు, ఏం మాట్లాడలేదు. తను కంటిన్యూస్గా ఒక ట్రాన్స్లో ఉండిపోయాడు. యాక్సిడెంట్ అయిపోయి వచ్చాడు, క్రిమిషన్ అయిపోయింది. క్రిమిషన్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత కూడా మార్నింగ్ 9-9:30కి ఏమో వచ్చాడు. బిఫోర్ 9 రాగానే నేను మా అత్తయ్య కాల్ చేశాను, అత్తయ్య వచ్చినాడు అని అంటే, సరే వస్తున్నానే, ఎర్ర నీళ్ళు తీసేస్తాను, మళ్ళీ ఫ్రెషప్ కావాలా, వాడు మళ్ళీ ఎట్లున్నాడో ఏమో, అంత పెద్దగా అయ్యింది కదా గండము అనేసి అని అన్నది. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి మా ఇంటికి జస్ట్ 3 minutes వాకబుల్ డిస్టెన్స్. 3 minutes కూడా పట్టదు చెప్పాలి అంటే. తను ఫాస్ట్గానే వచ్చింది. మా అత్తయ్య వచ్చే లోపు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినాడు కూడా. ఓకే. అంటే జస్ట్ ఇట్లా వచ్చి వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. అంతకంటే ముందు బయట కూర్చున్నాడు, ఒక 5 minutes కూర్చొని తన ఫోటో చూసుకుంటా, తనకి కిస్ పెట్టుకుంటూ, మొబైల్లో చూసుకుంటూ ఇదే నడుస్తుంది. ఆ ట్రాన్స్లో నుంచి బయటికి రావట్లేదు. ఓకే.
సో అది వచ్చింది అంటే తను వచ్చి కూర్చొని అది చూస్తున్నాడు, నేను ఫోన్ చేసిన, తను వచ్చింది, అంతలోపు షర్ట్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోయాడు కూడా. అంతే, వెళ్ళిపోయాడు. బయటనే పార్టీ చేసుకుంటూ బయటనే ఉన్నాడు. మధ్యలో ఒకసారి వచ్చాడు, భోజనం చేసుకున్నాడు, మళ్ళీ బయటనే ఉన్నాడు ఫ్రెండ్స్తో. ఫ్రెండ్స్కి ఆన్ అండ్ ఆఫ్ కంటిన్యూస్గా చెప్పడం అనమాట, ఏంటంటే కొంచెం చూసుకోండి, ఫాలోఅప్ చేస్తున్నాము. ఇంకా ఫాలోఅప్ బయటే ఉన్న మనిషిని మనం లాగొచ్చి ఇంట్లో కూర్చోబెట్టలేం కదా. అంతకీ నేను ఒకసారి కాల్ చేశాను, నువ్వు ఎంతలు ఉండాలో అంతలోనే ఉండు, ఎక్కువ మాట్లాడకు అనేసి అని అన్నాడు నాతో. లాస్ట్ అదొకటే మాట అన్నాడు. ఇంకా మనం ఏం మాట్లాడతాం? ఇంత ఇన్సిడెంట్ అయినాక సరే నా వైఫ్ యాక్సెప్ట్ చేస్తుంది, 10 మందిలో కూర్చోబెట్టినాక నేను నార్మల్గా ఉంటాను, ట్రై చేస్తాను, అంత టైం ఇస్తాను, స్పేస్ తీసుకో అనేసి అని అన్నది చేసినాక కూడా మళ్ళీ ఆ మాట మాట్లాడాడు. ఓకే, సో అప్పటికి చనిపోయిన తర్వాత మీరు అందరూ కూర్చోవడం జరిగింది? కూర్చోబెట్టి మాట్లాడించాను నేను. ఎందుకంటే పవి ఐఎమ్ కమింగ్ అనేసి ఏదో ఇన్స్టాలో రీల్ పెట్టాడు ఓకే తన అకౌంట్లో. పెట్టంగానే నేను చూసిన తర్వాత నేను ఫ్యామిలీలో డిస్కస్ చేశాను, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాను. చెప్పిన తర్వాత నేను అంత పిచ్చోన్నా ఇదా, నా పిల్లల కోసం బతకద్దా చెయ్యొద్దా అది ఇది అనేసి అని అన్నాడు. అనేసి మీకు ఇంగ్లీష్ రాదన్నా అనేసి అని అన్నాడు. క్లియర్గా ఉంది పవి ఐఎమ్ కమింగ్ అనేసి. అది అర్థం చేసుకోరా ఇంగ్లీష్ రాదు అని అంటే. సో అలా ఫ్యామిలీలో డిస్కస్ చేయడం అయ్యింది, అంతా అయిపోయింది. ఫైనల్గా ఆ రోజు నైట్ కూడా ట్రై చేశాడు అన్నది తెలిసింది. బాటిల్ బ్రేక్ చేసి రిస్ట్ కట్ చేసుకోవడం. అయినా దేవుడు ఛాన్స్ ఇచ్చాడు తనకి ఆల్మోస్ట్ 3-4 టైమ్స్. 4th టైం మాత్రం తను చాలా స్ట్రిక్ట్గా ఇది చేసుకున్నాడేమో తెలియదు. ఓకే, అంటే ఫస్ట్ యాక్సిడెంట్ అయ్యింది వీరిద్దరికి అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండే? నిజం చెప్పండి. యాక్సిడెంట్ అయ్యింది అని అంటే ఫస్ట్ ఇమీడియట్గా నాకే కాల్ చేశాడు. ఆ నైట్ ఎవరికి కాల్ చేయలేదు, ఫస్ట్ కాల్ వచ్చింది నాకే. ఓకే, అంటే తన బ్యాడ్ టైమ్స్లో ఎప్పుడైనా సరే ఫస్ట్ గుర్తొచ్చేది తనకి శిల్పనే. ఓకే, ఇంకా వేరెవరు గుర్తురారు. నా కాల్ చేసి కన్నా ఇట్లా యాక్సిడెంట్ అయ్యింది అనేసి అని అన్న. టెన్షన్ పడకు, ఎక్కడ లొకేషన్ అన్నీ అడిగాము. అడిగిన తర్వాత సో పలానా లొకేషన్, మాకు ఇక్కడ నుంచి క్యాబ్ వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఆ మిడ్ నైట్ ఎంత 12:30 ఆ టైంలో. సో పిల్లలను ఇంట్లో పెట్టుకొని ఆడపడుచు పిల్లలు ఉన్నారు, అత్తయ్య మామయ్య, పిల్లలను చూసుకోవడం కష్టం టాస్క్. ఎందుకంటే మా ఆడపడుచుకు 3 పిల్లలు, నాకు 2, 5 పిల్లలని పెద్దవాళ్ళ మీద పెట్టలేను. వాళ్ళ మీద వదిలిపెట్టేసి వెళ్ళి ఆ మిడ్ నైట్లో మేము ప్రాబ్లం ఫేస్ చేయడం. వెయిట్ చేయి, యాక్సిడెంట్ అయిందంటే మనకి క్యాబ్ ఇది అంబులెన్స్ అయితే పిలుస్తారు కదా, వస్తుంది, వెయిట్ చేయి, మేము వస్తాంలే అనేసి అని అన్నాను. ఓకే, సో అక్కడ యాక్సిడెంట్ అయ్యింది. తర్వాత కాల్ కట్ చేసాం. పవి లేస్తలేదు. టెన్షన్ పడకు, లేస్తుంది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, లేస్తుంది ఆగు అనేసి అన్నాను. అంబులెన్స్ వేరేది వస్తుంది, వెయిట్ చెయ్యి అనేసి అని అన్నాను. ట్రీట్మెంట్ చేస్తారు అనేసి అని. మళ్ళీ ఇంకో కాల్ వచ్చింది, పవి చనిపోయింది. లేదు ఏం చనిపోదు, నువ్వు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళు అని అంటే అనేసి అని అన్నాను. ఆ తర్వాత బయట రివీల్ అయింది అది తను లేదు అనేసి. వాళ్ళ డాడీకి కాల్ చేసి చెప్పాడంట ఇట్లా చనిపోయింది తను అనేసి. కట్ చేస్తే ఏంటంటే తనే కార్ డ్రైవ్ చేస్తుంది, 180 స్పీడ్లో ఏమో ఉంది అనేసి అని అన్నారు. ఓకే, అంటే ఎంత జరిగినా శిల్పనే ముందు గుర్తుకొచ్చింది, అవునా? అంటే ప్రేమ మీ మీద ఉంది, కానీ ఆ ప్రేమ అటు సైడ్ ఎందుకు వెళ్ళింది తెలియదు. అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ కాదు. ఇప్పుడు మా పబ్లిక్కి ఏమని ఉంటుందంటే, సో శిల్ప గారిది కూడా ఏదో తప్పు ఉండొచ్చు, అంటే నేను గొడవ పెట్టుకొని ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇన్ జనరల్గా ఓకే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఒక థర్డ్ పర్సన్ తో ఈ రిలేషన్షిప్ ఉంది. సో అక్కడ రిలేషన్షిప్ కంటిన్యూ చేయి, నేను నాతో ఉండు అని అంటామా? ఓకే, సరే మీరు అన్నారు కదా. సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎప్పుడు కానీ చంద్రకాంత్ గారు మీ ఇంటికి వచ్చినప్పుడు జస్ట్ మీ ఇంటి దగ్గర ఒక అరుగు ఉంటుంది, సో ఆ అరుగు పైన కూర్చొని వెళ్ళిపోతాడు. అవును. సో ఇంట్లోకి రాడు. ఇంట్లోకి ఎందుకు రాడు అంటే నేను క్వశ్చన్స్ అడిగాను కదా, నువ్వు ఫస్ట్ అక్కడ బ్రేక్ చేసుకొని రా. ఓకే, అదే మీరే రానియలేదంట. అవును, నేనే రానియలేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే, టు బీ ఫ్రాంక్ ఉన్న విషయము, అక్కడ ఆల్రెడీ ఎంగిల్ అయిపోయి వచ్చావు, ఇంటికి వచ్చాక నువ్వు ఇక్కడ నేను యాక్సెప్ట్ చేస్తే నేను అదే క్యారెక్టర్ నాది, అది కూడా అట్లాంటిదేరా అందుకనే యాక్సెప్ట్ చేసింది అని అంటారు. పబ్లిక్ ఒకటే కాదు,
నేను నా పర్సనల్గా నేను ఎన్ని చూడాలో అన్ని చూసా నీతో నేను. ఇప్పుడు ఒక హస్బెండ్ ఎన్ని తప్పులు చేసినా దాన్ని సరిదిద్దాల్సింది ఎవరు? భార్యనే కదా. సరే, మీరు అన్న పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే. సరిదిద్దడానికి ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తుంది? క్వశ్చన్ 1. ఓకే. ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తుంది? ఎన్ని రోజులు ప్రయత్నం చేస్తుంది? ఎన్ని నిద్రలేని రాత్రులు ప్రయత్నం చేస్తుంది? నా చుట్టుపక్కల నేనున్న సరౌండింగ్ చుట్టుపక్కల ఇళ్ళల్లో అడగండి, మీకు తెలుస్తుంది ఎన్ని గొడవలు అయినాయో. అయినా స్టాండ్ తీసుకొని ఎంత లేట్ నైట్ గొడవలు అయినా సరే నేను మార్నింగ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పిల్లలను స్కూల్కి పంపించేదాన్ని. ఏం కానట్టు నేను నార్మల్ స్మైలింగ్ ఫేస్తో బయట కనిపించేదాన్ని. అందరు షాక్ అయ్యేవాళ్ళు, ఏందమ్మా నిన్ను లోపల ఇంత బాధ పెట్టుకొని కూడా నువ్వు స్మైలింగ్ ఫేస్తో ఉన్నావు. ఎవరు ఉంటారు? సో మీవి ఒక ఆడియో వచ్చింది, నేను అది వినడం జరిగింది. అందులో మీరు చంద్రకాంత్ గారిని బూతులు తిట్టడం జరిగింది. అంటే ఇద్దరు బూతులు బాగా మాట్లాడుతున్నారు, తిట్టుకుంటున్నారు. సో అది ఎందుకు? అంటే ఈ గొడవ టైంలోనేనా ఇది? ఎందుకు గొడవ అంటే, మాకు పవిత్ర జయరాం ఎంటర్ కాకముందు మా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. మా ఇద్దరి మధ్యలో వల్గారిటీ టాక్సే లేకుండే. ఎప్పుడైతే పవిత్ర జయరాం ఎంటర్ అయిందో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఏ వైఫ్ యాక్సెప్ట్ చేస్తుందండి? మీరే చెప్పండి, ఏ వైఫ్ యాక్సెప్ట్ చేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ వస్తే? పబ్లిక్ సరే, నువ్వు చేస్తున్నావు ఒక పని, తప్పుడు పని, అది లోపల మూసుకొని పెట్టుకొని చేస్తున్నావు అని అంటే ఫైన్. పబ్లిక్కి తెలియట్లేదు అనేసి అని అనుకుంటే ఫైన్. పబ్లిక్గా నువ్వు రీల్స్ పెడుతున్నావు, వీడియోస్ పెడుతున్నావు, నాకు వీడియో తీసింది నాకు తెలియదు, ఆమె పెట్టింది అని అంటే నీకు మండుతుందా మండదా? సో అలా ఎన్నోసార్లు జరిగినాయి గొడవలు. నాకు చిట్టికేసి పాయింట్అవుట్ చేసి చెప్పిన రోజులు చాలా ఉన్నాయి. ఆ రీల్ వస్తుంది ఇవాళ. ఓకే. ఒక వైఫ్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? ఎట్లా తీసుకోగలుగుతాను? నేను 2 times సూసైడ్ అటెంప్ట్ చేశాను. ఓకే. నేను ఇవి తీసుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేశాను 2 times. మళ్ళీ లాస్ట్ మినిట్లో మా మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా వచ్చి, ఇప్పుడు అది లేకపోతే దాని పిల్లలు ఆగమవుతారు, మొగోడు ఎట్లయినా బతుకుతాడు. ఈ విషయం బయటికి ఎందుకు రాలేదు? సో అంటే మీరు చెప్తానే కదా మాకు తెలిసేది. ఇప్పుడు అవి బయటికి వచ్చినప్పుడు, ఇప్పుడు వల్గారిటీ టాక్స్ ఎట్లా బయటికి వచ్చినాయో ఇది కూడా బయటికి రావాలి. ఇది పర్సనల్గా జరిగిన విషయం, మరి ఇది కూడా షేర్ చేసుకోవాలి కదా. షేర్ చేసుకున్నాడు చాలా మందికి, మరి అదెందుకు చెప్పలేదు? ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు తను సూసైడ్ చేసుకున్నది అనేసి. ఓకే. 2 times నేను అటెంప్ట్ చేస్తాను. సో ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇదే టార్చర్. ఓకే. ఇదే టార్చర్. వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటుంది, పబ్లిక్గా ఓపెన్గా స్టేటస్ పెడుతుంది, నా మామ అంటుంది. ఎవరు భరిస్తారు? సో మీరు వరలక్ష్మి వ్రతం చేసిరా? నేను ఫస్ట్ ఇయర్ చేసిన తర్వాత నేను స్టేటస్ పెట్టలేదు. ఎప్పుడు నన్ను స్టేటస్ పెట్టనియ్యాడు, వద్దు స్టేటస్ పెట్టకు అనేసి అని అనేవాడు. వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకున్నా ఏది చేసినా స్టేటస్ కంపల్సరీ వస్తుంది. కాదు, పెట్టొద్దంటే మీరెందుకు పెట్టకుండా ఉంటారు? అగో నేను చెప్పిన మాట విన్నదా? పెట్టింది, అదొక గొడవ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆ గొడవ పడడం కంటే మనం సైలెంట్ ఉండడం బెటర్ కదా. ఇప్పుడు అది డ్రాగ్ చేస్తే ఇంకెక్కడికన్నా వెళ్తుంది ఆ సిచ్యువేషన్. ఎంత లాంగ్ అయినా తీసుకెళ్ళడానికి రెడీ ఉంటాడు. కాదు, శిల్ప ఇప్పుడు మాట్లాడుతుంటే, శిల్ప వీడియోలు చూస్తుంటే ఇంత ధైర్యంగా ఉంది శిల్ప అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు. సో మీరు సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు మీకు అనిపించలేదా? అంటే పిల్లలు ఏమైపోతారు, అంటే తల్లిలేని పిల్లలు ఎట్లా అవుతారు అనేది ఒక ఆలోచన లేకుండేనా మీకు అప్పుడు? ఆలోచన లేకుండేనా అంటే, నా ఉన్న సిచ్యువేషన్ పరిస్థితులు అవి. రోజు ఒక నరకం చూసేదాన్ని, ప్రతి నిమిషం ప్రతి సెకండ్. నేను వాళ్ళిద్దరివి ఎలాంటి వీడియోస్ చూడాలి అంటే చూడొద్దు, ఒక వైఫ్ చూడొద్దు అలాంటి వీడియోస్ వరకు కూడా నేను చూశాను. అవన్నీ ఏ వైఫ్ యాక్సెప్ట్ చేస్తుందో నేను అడుగుతున్నాను. ఏ వైఫ్ తీసుకోలేదు. సో తనను డైరెక్ట్ అడగడం జరిగిందా మీరు పవిత్ర జయరాం ఎందుకు ఇవన్నీ అనేది? తనతో చాలా సార్లు మాట్లాడడం జరిగింది, అడగడం జరిగింది. అక్కడ నుంచి ఏం సమాధానం? వాడిని నేను వదలా. నేను ఒక ఛానల్కి కూడా నేను ఆడియో రికార్డింగ్ వినిపించాను. అందులో సారీ చెప్తుంది అనుకుంటా. సారీ చెప్తుంది. ఎందుకు చెప్పింది సారీ? వాళ్ళది యానివర్సరీ అంట, యానివర్సరీ పోస్ట్ చేసింది. వాడు ఎట్లా నీ హస్బెండ్ అవుతాడు వాడు అనేసి పెట్టినావు కదా, ఎట్లా నీ హస్బెండ్ అవుతాడు ఏంటి అంటే, సారీ శిల్ప, నేను
ఎప్పుడు ఎంతకైనా నేను ఉంచుకున్న దాన్ని అది ఇది అనేసి పెట్టింది. డైరెక్ట్ ఆమెనే చెప్పడం జరిగింది. డైరెక్ట్ ఆమెనే చెప్పడం జరిగింది. ఇప్పుడు తన నంబర్ నుంచి వస్తే తనే పెట్టినట్టు కదా. అదే. సో నేను ఓన్గా క్రియేట్ చేసి ఎవరితోనైనా చేయించడం అదంతా ఉండదు కదా. అట్లా అనమాట. తన వాయిస్ కాదు అని చాలామంది అన్నారు, కానీ తన ఫ్యాన్స్ రియాలిటీలోకి రండి. నేను ఒకటే అంటాను, రియాలిటీలో మాట్లాడండి. రియాలిటీగా ఒక ఆపోజిట్ పర్సన్ తను ఏదైతే పెయిన్ తీసుకుంటుందో అది మీరు మీ ఇంట్లో మీ వాళ్ళకైతే ఆ పెయిన్ ఏం చేస్తారు అన్నది ఆలోచించండి. ఓకే. సో ఇట్లా జరిగినప్పుడు ఇంకో విషయం ఏంటంటే, అంటే కొన్ని ఫ్యామిలీలు కొలాప్స్ అవ్వడానికి కారణం ఒక ఆడది. సో మీరేమంటారు దానిపైన? 100%. అవునా? 100% ఒక ఆడది, ఒక అమ్మాయి వల్ల ఫ్యామిలీ కొలాప్స్ అవ్వచ్చు, ఒక అమ్మాయి వల్ల అదే ఫ్యామిలీ పైకి వెళ్తుంది. నిజం అది. ఓకే. అండ్ ఏ రిలేషన్షిప్లో అయినా కానీ ట్రాన్స్పరెన్సీ ఇస్ ఇంపార్టెంట్. నీ మనసులో ఏది ఉందో అది స్ట్రేట్ అప్ ఫ్రంట్లో నువ్వు చెప్పినావు అనుకో, అది నథింగ్. ఓకే నీది ఇదా, ఆ పాయింట్ టు పాయింటే మాట్లాడాలి. ఇంకా వేరే దాని గురించి నీకు ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నావు, ఈ నిమిషం ఈ టాపిక్లో నీకు నచ్చట్లేదా, నేను మాట్లాడాను, నువ్వు మాట్లాడక, అంతే కథం. నెక్స్ట్ది ఆలోచించాలి, నెక్స్ట్ వేరేది ఆలోచించాలి. ఆ టాపిక్ని డ్రాగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ అవుతాయి. కాదు, ఒకవేళ అంటే చంద్రకాంత్ కానీ లేకుంటే పవిత్ర జయరామ్ కానీ ముగ్గురం కలిసి ఉందామని అంటే కలిసి ఉండేవాళ్ళు మీరు? యాక్చువల్గా ఆ ప్లాన్ కూడా చేశారు వాళ్ళు. మీరు వద్దనుకున్నారు? నాకు తెలియదు ఆ విషయం. అంటే యాక్చువల్గా తనకి నన్ను ఎలా మ్యానిపులేట్ చేశారంటే, తనకి హార్ట్లో హోల్ ఉంది, తనకి లో బీపీ అవుతుంది ఇలా అని చెప్పి నాకు పరిచయం చేశాడు. ఓకే. తను సింగిల్గా ఇక్కడ ఉంటుంది, తన హస్బెండ్ చాలా తాగేసి వచ్చి గొడవ పడుతుండే, కొడుతుండే, చేస్తుండే, పిల్లలు చెప్పిన మాట వినరు, అవన్నీ చెప్పేసి మరి ఇది చేశాడు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్లో తర్వాత కట్ చేస్తే తనకు అలాంటివి ఏం లేవు, ఓన్లీ లో బీపీ ఒకటే ఉంది అని తెలిసింది. ఓకే. సో అంటే మీకైతే చెప్పలేదు మనం ముగ్గురం కలిసి ఉందామని చెప్పేసి? అన్నాడు, అంటే తన ఆలోచన ఉంది. ఓకే. సో నేను ఒక సిచ్యువేషన్లో ఆవిడతో అన్నాను, అంటే ఆవిడ ఏమనింది, ఆ సొసైటీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది అనేసి అని అన్నది. సొసైటీ ఎట్లా యాక్సెప్ట్, అప్పటికి నాకు డౌట్ ఉంది వాళ్ళిద్దరి మీద. సొసైటీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఇక్కడ ఏంటి క్వశ్చన్, ఇక్కడ ఇతనేమో ఒకటే ఇంట్లో, ఈ డిస్కషన్ మా అత్తయ్య మామయ్యతో కూడా అన్నాను. ఓకే. ఇట్లా అన్నాడు అత్తయ్య అని అంటే మా అత్తయ్య ఇంకా రఫ్ వల్గర్ లాంగ్వేజ్లో తిట్టింది. అర్థమైపోయింది మా అత్తయ్యకి. నాకు ఇంకా అప్పటికి స్ట్రైక్ కాలేదు. నేను ఏంటంటే సింపతి కార్నర్లో తనకి లో తెలియక ముందు హార్ట్లో హోల్ ఉంది, లో బీపీ ఉంది, సింగిల్గా ఉంటుంది కదా, అందుకోసమే అంటున్నాడు అనేసి నేను ఆ ట్రాన్స్లో ఉన్నా, దాంట్లో ఉన్నప్పుడు ఇట్లా అనగానే మా అత్త వల్గర్గా ఎట్లా పడితే ఇట్లా తెలియంగానే ఇట్లా అన్నది. అనగానే నేను సొసైటీ ఒప్పుకోదు అనేసి అని అనగానే నాకు స్ట్రైక్ అయింది. ఆహా ఈ సంగత ఇది కన్ఫర్మేషన్ అయ్యింది అనేసి అప్పటి నుంచి తను డిస్టెన్స్లో చేయడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు ప్రెజెంట్ చంద్రకాంత్ పైన ప్రేమ ఉందా మీకు? అంటే నాకు అన్నయ్య అన్న విషయంలో మాత్రం ఉంది, పవిత్ర జయరామ్ అన్న దాంట్లో మాత్రం లేదు. ఓకే. ఏదైతే నా పాస్ట్ లైఫ్ నేను ఆలోచించుకుంటే, అంటే నాకు 2019 బిఫోర్ అయితే నా మనిషి అన్నట్టు నాకు ఉంటుంది. ఓకే. 2019 బిఫోర్, దాని తర్వాత అసలు లేదు అని చెప్పలేదు. పవిత్ర జయరామ్ అన్న క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుంచి అంత లేదు అనేసి అన్నాను. ఓకే, అంత లేదు. సో అందుకే నేను బయటనే ఉంచడం జరిగింది, ఇంట్లోకి రానివ్వలేదు. బయట ఉంచడానికి రీజన్ చెప్తున్నాను. నువ్వు ఎప్పుడైతే ఆ పవిత్ర జయరామ్ అన్న పర్సన్ దగ్గర నుంచి అన్ని కట్ చేసుకుంటావో, ఆ రిలేషన్షిప్ కట్ చేసుకొని నువ్వు మా మనిషిలాగా, నా పిల్లలకి తండ్రిలాగా ఎప్పుడైతే వస్తావో రా ఇంట్లోకి, ఆల్వేస్ వెల్కమ్. సరే, ఒక క్వశ్చన్. సో పవిత్ర జయరామ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీరు చంద్రకాంత్ పైన మీకు కోపం ఉంది, అవునా? కొంచెం అంటే తిను అటు సైడ్ వెళ్ళిపోయినని. సో అట్లాంటప్పుడు మీరు వాళ్ళిద్దరితో ఎందుకు మాట్లాడారు? మీరు అసలు ఇద్దరితో ఎందుకు మాట్లాడినా అంటే అసలు మాట్లాడితేనే కదా అసలు తను ఇంటికి వస్తాడా రాడా ఏంటి సంగతి అన్నది తెలుస్తుంది. మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే సరే పోయినాడు కదా అని వదిలేయలేం కదా. సరే, ఇంతకుముందు మీరు అనడం జరిగింది నెల రోజులు ఇంటికి రాలేడు, నెల రోజులు అంటే ఒక హస్బెండ్ 3 రోజులు రాకుంటేనే ఎక్కడికి వెళ్ళిండో ఏమైందని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. సో మీరు నెల రోజులు రాకుంటే ఎందుకు వదిలేసారు? నెల రోజులు రాకపోతే పబ్లిక్గా రీల్స్ వస్తున్నాయి కదా. ఓకే.
వైరల్ రీల్స్ అయితే వైరల్ అవుతున్నాయి, ఎక్కడున్నాడో తెలుసు, షూట్స్ ఉన్నాయి, నేను అవుట్ ఆఫ్ స్టేషన్. ఓకే. సో అది చెప్పంగానే మీరు వదిలేస్తారు? ఇంకా వదిలేయడం ఎందుకు, వదిలేయడానికి ఏం లేదు కదా, కాల్స్లో ఉంటే షూట్స్ ఉన్నాయి. తన రియలిస్టిక్గా తన మెంటాలిటీ తన బిహేవియర్ తెలిసిన వాళ్ళు తనని డైరెక్ట్గా ఫేస్ చేయరు. ఓకే. సో అది నేను పర్సనల్గా ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు అదేంటి అన్నది. సో ఇప్పుడు తను సీరియల్ చేసుకుంటూ మీకు డబ్బులు ఇస్తున్నానా, అంటే ఇల్లు గడవడానికి? ఇల్లు గడవడానికి అంటే మంత్కి 25K ఇచ్చేవాడు, అందులోనే మనకి ఇంటి రెంట్ అన్నీ కంప్లీట్గా అయ్యేవి. ఓకే, అంతే. ఎక్స్ట్రా అమౌంట్ అంటే డబ్బుల కోసం ఫోన్ చేస్తుంది అన్న ఒక బ్లేమ్ పెట్టాడు. కానీ 25Kలో ఇద్దరు పిల్లలను గడిపించుకుంటూ అంటే అది వర్కౌట్ అవ్వదు అట్లా అనేసి. ఓకే. అంటే నేనేమంటే ఇప్పుడు ఆయన మీద మీరు కేసు ఎందుకు పెట్టలేరు అప్పుడు? నేను మహిళా మండలికి ఎక్కలేదని ఏం లేదు. ఓకే, ఎక్కితే ఏమైంది? అక్కడ డైరెక్ట్ అప్ ఫ్రెండ్ చెప్పారు, చెప్తే ఇంకా వేస్ట్, వినడు, ఆమె దాంట్లోనే ఉన్నాడు, అక్కడ అప్ ఫ్రెండ్గా చెప్పాడు, నేను అవసరం లేదు అనేసి. ఓకే. సో మీకు ఒక వీడియో చూపిస్తా, ఆ వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. ఫస్ట్ స్వీట్ మెమరీస్, ఓకే, తర్వాత బ్యాడ్ మెమరీస్, బ్రోకెన్ హార్ట్. ఓకే, ఇందులో మొత్తం అవన్నీ ఉన్నాయా? ఓకే. సో ఆయన చనిపోయిన తర్వాత పెట్టడం జరిగింది, ఎందుకు పెట్టారు? ముందు ఎందుకు పెట్టలేదు? ముందు ఎందుకు పెట్టలేదు అని అంటే ఆ మెమరీస్ రీకలెక్ట్ చేసుకున్నప్పుడు బాధ అనిపించింది, అందుకనే పెట్టాను. ఓకే. సో అప్పుడప్పుడు చంద్రకాంత్ గుర్తుకొస్తూ ఉంటాడా? ఆబ్వియస్లీ. ఏ సమయాల్లో గుర్తుకొస్తాడు? ప్రతి ఒక్క దాంట్లో, స్పెషల్గా భోజనం టైంలో ఎక్కువ గుర్తొస్తాడు. తను ఫుడ్ చాలా ఇష్టం తనకి. సో నేను ఏ డిష్ చేస్తానని తనకి చాలా ఇష్టం ఆ విషయంలో. సో ఎక్కువ ఏం తింటుండే? నాన్ వెజ్, బాగా నాన్ వెజ్, చికెన్ కానీ మటన్, గోంగూర మటన్ అట్లాంటి డిషెస్ అంటే చాలా ఇష్టం తనకి. ఓకే. మళ్ళీ శాండ్విచెస్. సో ఎప్పుడైనా మీకు కలలో కానీ ఎప్పుడైనా మీ తలుపు కొట్టడం కానీ ఎప్పుడన్నా వీళ్ళు వచ్చి ఎప్పుడైనా కొట్టడం జరిగిందా? పవిత్ర జయరాం కానీ చంద్రకాంత్ కానీ? పవిత్ర జయరాం గురించి అంత ఇది లేదు కానీ, ఏమో ఎన్నిగానం ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి మన లైట్ ఆఫ్ అయింది. ఏం లేదు కానీ తను ఒకసారి కలలో వచ్చి ఎవరినైతే నమ్మొద్దు, లైఫ్లో ఎవరిని నమ్మొద్దు, ఏ సైడ్ కానీ నమ్మొద్దు అనేసి చెప్పాడు. అదే స్టాండ్లో అయితే నేను ఉంటాను. అంటే ఎందుకు నమ్మొద్దని చెప్పిండు? ఆయనను కూడా నమ్మొద్దు అన్నాడా? ఎవరిని నమ్మొద్దు అనేసి చెప్పాడు. తను చనిపోయినాక కలలో వచ్చాడు. ఓకే. సో ఫ్యామిలీలో అప్పుడప్పుడు ఏమైనా డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. మేబీ నేను కొంచెం ఎవరైనా మంచిగా మాట్లాడితే మన వాళ్ళే కదా అని కలుపుగోలుగా వెళ్తాను నార్మల్గా. ఓకే. సో అట్లాంటి ఒక ఇన్సిడెంట్లో ఎవరిని నమ్మకు అనేసి అని అన్నాడు. ఇంకా అదే స్టాండ్లో ఉన్నాను. ఓకే. సో అంటే ఇప్పుడు సింగిల్గా బతకడం చాలా కష్టం, ఓకేనా? ఇప్పుడు సింగిల్గా మీ లైఫ్ని మీరు లీడ్ చేస్తున్నారు. సో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. అంటే ఒక సింగిల్ మహిళ బతుకుతుందంటే సో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అవును. సో దాంట్లో కొన్ని విషయాలు అడుగుతాను నేను, ఓకేనా? సో చంద్రకాంత్ చనిపోవడం జరిగింది. సో శిల్ప ఇంకా ఎందుకు బొట్టు పెట్టుకొని తిరుగుతుంది, ఇంత అందంగా ఎందుకు రెడీ అవుతుంది అని చాలామంది మీకు కామెంట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో అవసరమా మీకు అని పెట్టడం జరిగింది. సో వాటన్నిటికీ మీరు సమాధానం ఏమి ఇస్తారు? నా లైఫ్, నా ఇష్టం. ఇంకొకటి ఎక్కడ కూడా మనకి రాసిలేదు ఏ బుక్స్లో, మనకి సంబంధించిన పురాతన బుక్స్లో కూడా కుంకుమ పెట్టుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు అన్నట్టు ఏం రాసలేదు. కాబట్టి సో నేను పెట్టుకుంటాను. మా అమ్మ పెట్టింది కుంకుమ కాబట్టి నేను పెట్టుకుంటాను. యాక్చువల్గా నేను కుంకుమ ఫస్ట్ పెట్టుకోలేదు. నాకు ఎవరైతే నన్ను పాయింట్అవుట్ చేస్తారో నేను అది ఖచ్చితంగా చేస్తాను. నేను ఒక్క కమెంట్ ఓకే తీసుకుంటాను, సెకండ్ తీసుకుంటాను, మ్యాక్సిమం ఒక 10 కమెంట్స్ వరకు సైలెంట్గా ఉంటాను. నేను చేయకపోయినా కానీ నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు అని అంటే నేను చేసి చూపిస్తాను. ఓకే, నా మెంటాలిటీ అది. సో నేను లైవ్ చేసినప్పుడు నార్మల్గా బ్లాక్ కలర్ది హోమం బొట్టు పెట్టుకునేదాన్ని. ఓకే.
పెట్టుకున్నప్పుడు కింద కుంకుమ పెట్టుకున్నట్టు కనిపించేది. సో కుంకుమ పెట్టుకున్నావా, మొగుడు చచ్చాక కుంకుమ పెట్టుకున్నావా, మొగుడు చచ్చాక కుంకుమ పెట్టుకున్నావా అనేసి అన్నాను. అయితే ఒకసారి ఇట్లనే వీడియోస్ చూస్తున్నప్పుడు సుమన్ టీవీ అవి పురాతన మనకి నార్మల్గా సనాతన ధర్మం గురించి వీడియోస్ అవుతాయి, పుణ్యశ్రీ గురించి ఇలాంటివి అవుతాయి కదా. ఆ వీడియోస్ చూస్తూ ఉంటే ఒక పెద్ద ఆవిడ అందులో చెప్పింది, చాలామంది చెప్పారు పర్టికులర్గా. ఎప్పుడు కానీ అంటే హస్బెండ్తో మనకు వచ్చింది సింధూరు, మెట్టెలు, పుస్తే, నల్ల పూసలు, ఈ 4 తప్పితే ఇంకా వేరే హస్బెండ్తో రాలేదు. ఓకే. సో మనం పుట్టిన తర్వాత మాత్రం మన అమ్మనే మనకు అన్నీ పెడుతుంది. ఇప్పుడు అమ్మాయికి పెట్టేది మాత్రం అమ్మనే. సో కుంకుమ పెట్టుకున్న దాంట్లో ఏం పాపం చేసింది అంటే మొగుడు చచ్చిపోగానే పాపం చేసినట్టేనా అమ్మాయి? ఏదైనా పాపం చేసినదా? సరే, ఇప్పుడు మన హిందూ సాంప్రదాయం ప్రకారం భర్త చనిపోయిన 9 రోజులకి ఏం చేస్తారు? 9 రోజులకు గాజులు తీసేస్తారు, బొట్టు దిగరా? బొట్టు తీస్తారు, మెట్టలు తీసేస్తారు, పుస్తలు తీసేస్తారు. మెయిన్ ఎందుకు తీసేస్తారు పుస్తలు మెట్టలు? కుంకుమ ఎందుకు పెడతారు? పెద్ద కుంకుమ ఎందుకు పెట్టుకుంటారు? పెళ్ళికి ముందు పెట్టుకోవచ్చు కదా అంతే పెద్ద కుంకుమ. అవును, మరి ఎందుకు పెట్టుకున్నారు పెళ్లి తర్వాత? పెళ్లి తర్వాత పెట్టుకున్నారు, భర్త ఎంట్రీ ఇచ్చిండని. పెళ్లి తర్వాత పెద్దగా పెట్టుకుంటారు కుంకుమ. అవును, రౌండ్ గా. అవును, అంతకంటే ముందు ఎట్లా పెట్టుకుంటాం? చిన్నగా పెట్టుకుంటారు. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏముంది? ఓకే, అంటే చనిపోయినాక కూడా చిన్నగా పెట్టుకోవచ్చు అని అంటారు మీరు. చనిపోయిన తర్వాత చిన్న కుంకుమ, నువ్వు భర్త పెళ్లి కాకముందు చిన్న కుంకుమ పెట్టుకుంటావు, భర్త లేడు, భర్తతో ఏంది పెద్ద కుంకుమ పెద్ద బొట్టు పెట్టుకున్నావు, సింధూరు పెట్టుకుంటావు. సింధూరు ఎందుకు పెట్టుకుంటారు మీకు తెలుసా? సింధూరు ఎందుకు పెట్టుకుంటారు? లేదండి, చెప్పండి. సింధూరు ఎందుకు పెట్టుకుంటారు అని అంటే సీతాదేవి రాముడి కోసము సింధూరు పెట్టుకుంటుంది, ఇక్కడ వరకు పెట్టుకుంటుంది. హనుమంతుడు అడుగుతాడు, ఎందుకమ్మా నువ్వు సింధూరు పెట్టుకున్నావు అని అంటే నా రాముడు చల్లగా ఉండాలనేసి అంటాడు. అందుకని హనుమంతుడు సింధూరు మొత్తం ఒంటికి రాసుకుంటాడు. సో దీనికి అర్థం ఏంటి? హస్బెండ్ కోసం సింధూరు పెట్టుకుంటారు. ఓకే, హస్బెండ్ లాంగ్ లైఫ్ కోసం నువ్వు ఎంత పొడవు పెట్టుకుంటే, నీ పాపట్లో ఎంత పొడవు పెట్టుకుంటే అంత లాంగ్ లైఫ్, అంత మంచిగా ఉంటాడు అని అర్థం. ఓకే, సో ఇందులో ఇంకేముంది? సో అంటే జనాలకు మీరు సమాధానం ఇచ్చేసినా అని అంటారు, అంతేనా? అంతే. ఓకే, నేను సింధూరు పెట్టుకుంటున్నానా, నల్ల పూసలు వేసుకుంటున్నానా, తాళి చేను వేసుకుంటున్నానా, కాళ్ళకి మెట్టలు పెట్టుకుంటున్నానా? ఏది పెట్టుకోవట్లేదు. నేను పెళ్ళికి ముందు ఎలా నార్మల్గా ఉన్నానో ఇప్పుడు అలానే నార్మల్గా ఉన్నాను. దాంట్లో నేను రెడీ అవ్వడానికి ఏముంది? నేను అందరిలాగా మేకప్ వేసుకొని తిరగట్లేదు కదా. సరే, ఇప్పటి వరకు మీకు బ్యాడ్ కామెంట్స్ కానీ బ్యాడ్ మెసేజ్లు కానీ వచ్చాయా? వచ్చాయి, చాలా వచ్చాయి. వాళ్ళకి తగ్గట్టు సమాధానం కూడా చెప్పాను నేను. ఓకే, నేనేమంటాను అంటే మీరు నా స్టాండ్లో, నా ప్లేస్లో నా పెయిన్ తీసుకొని మాట్లాడండి. ఆపోజిట్ పర్సన్ నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా, హ్యాండ్స్ ఫ్రీగా ఉన్నాయి కదా, ఎలా పడితే అలా కామెంట్ పెట్టడము, కామెంట్ రాయడం కరెక్ట్ కాదు అని నేను అంటాను. ఓకే, సో మెసేజ్లు ఏమన్నా వస్తున్నాయా మీకు? లేదు, ప్రజెంట్ అంటే యాక్చువల్గా నార్మల్గా కాల్స్ నాది పబ్లిక్ అయిపోయింది నంబరు. ఓకే, సో నార్మల్గా నేను శారీస్ కోసం, ఆర్డర్స్ కోసం అలా నేను పర్టికులర్గా ఏవైతే నాకు అవసరం పడతాయో వాట్సాప్లో నాకు మెసేజెస్ చేస్తారు, అంతే, ఇంకేం లేదు. ఓకే, అంటే కొన్ని కాల్స్, కొన్ని మెసేజెస్ వస్తున్నాయి అనుకుంటా, నాకు తెలిసి ఐ లవ్ అట్లాంటివి వస్తూనే ఉంటాయి. ఇంకా ఏమంటారంటే దున్నపోతు మీద నీళ్ళు పడితే ఎలా ఉంటుందో అలా తుడుచుకొని వెళ్ళిపోవడమే. ఎందుకంటే లైఫ్ లీడ్ చేయాలి అని అంటే నేను తీసుకున్న స్టాండ్ నా పిల్లల కోసం, నా లైఫ్ అని. దానికి మించి ఇంకా ఏ థర్డ్ పర్సన్, ఏ ఫోర్త్ పర్సన్, అంటే మేము ఉన్నది ముగ్గురము, ఏ ఫోర్త్ పర్సన్కి అయితే ఛాన్స్ లేదు. ఒకవేళ ఆ ఫోర్త్ పర్సన్ సిచ్యువేషన్ వచ్చింది అంటే శిల్ప విల్ బి నో మోర్, అంతే. ఏదున్నా నా లైఫ్ కంప్లీట్ నా పిల్లలకి. ఓకే, సో ఈ చనిపోయిన తర్వాత ఇప్పుడు 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల్లో ఎవరైనా బ్యాడ్గా మాట్లాడడం కానీ, ఏదన్నా ఇండైరెక్ట్గా అనడం కానీ జరిగిందా ఎప్పుడన్నా మీకు? అంటే ఇప్పటి వరకు అంత క్రూషియల్ సిచ్యువేషన్ అయితే ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే నా గురించి ఇన్ అండ్ అవుట్ తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఎంతవరకు ఉండాలి, ఏ స్టాండ్ వరకు ఉండాలి, ఏ లిమిట్స్ వరకు ఉండాలి, అంతే లిమిట్స్లో ఉంటాను. ఆ తర్వాత నేను ప్రొసీడ్ అవ్వను, కాబట్టి లేదు.
సో థర్డ్ పర్సన్ ఎంట్రీ అవ్వడు ఇంకా. లైఫ్ ఈజ్ ఓన్లీ ఫర్ కిడ్స్ అంతే. ఓకే. శిల్ప లైఫ్ విల్ బీ ఓన్లీ విత్ దీక్షిక అండ్ లక్ష్. ఈ మాట మీదనే ఉంటారా మీరు లైఫ్ లాంగ్? లైఫ్ లాంగ్ చెప్తున్నాగా. దీక్షిక లక్ష అనకుండా ఇంకొక పర్సన్ వచ్చిందంటే శిల్ప విల్ బి నో మోర్. సో చంద్రకాంత్ గురించి ఏమన్నా బెస్ట్ మూమెంట్స్ చెప్పమంటే ఏం చెప్తారు? బెస్ట్ మూమెంట్ అంటే మరిచిపోలేనిది. తను ఒకసారి నా బర్త్డే సర్ప్రైజ్గా పార్టీ ప్లాన్ చేశాడు అంతే. దానికి మించిన బెస్ట్ మూమెంట్ అంటూ ఏం లేదు. అంతే అంతే. అండ్ పేరెంట్స్ని ఒప్పియడం మ్యారేజ్కి. యాక్చువల్గా అంత గ్రాండ్గా మ్యారేజ్ అవుతుంది అని అసలు అనుకోలేదు, బట్ చాలా గ్రాండ్గా అయ్యింది మ్యారేజ్ అయితే. బట్ అది లాంగ్ లైఫ్ ఉంటుంది అనుకున్నా కానీ ఇలా మధ్యలో ఆగిపోతుంది అని అనుకోలేదు. సో ఎవరు తప్పు చేసారు అనుకుంటారు? మీరు తప్పు చేసి ఉండొచ్చా, ఆయన తప్పు చేసి ఉండొచ్చా? ఇంకా అది ఎవరు తప్పు చేస్తున్నారు అన్నది ఆలోచన కంటే ఇంకా అయిపోయింది. ఇద్దరు తప్పు చేస్తున్నారు అని అంటలేను. సో రెండు చేతులు కలవంది ఏది కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకవేళ నేను నిజంగా తప్పు ఏదైనా చేసి ఉంటే ఈరోజు నా ఇన్లాస్ నాకు స్టాండ్ తీసుకోరు. ఈ రోజుకి నా ఇన్లాస్ కానీ మా ఆడపడుచు కానీ మా ఇన్లాస్ రిలేటివ్స్ కానీ అందరు నాతో బాగా మాట్లాడతారు. ఒకవేళ నేను అదే నిజంగా తప్పు చేస్తుంటే ఎవరు నా స్టాండ్ తీసుకోరు, ఎవరు నా గురించి పాజిటివ్గా మాట్లాడరు. అండ్ మీరు ఇంటర్వ్యూ చేసిన దాంట్లో మా ఇన్లాస్ మాట్లాడారు, అందులో ఎక్కడన్నా నా గురించి తప్పుగా మాట్లాడారా మీరు చూసుకోవచ్చు. లేదు లేదు, ఎక్కడ మాట్లాడలే. మేము రావడం కూడా జరిగింది అక్కడికి, బట్ ఎక్కడైతే మాట్లాడలే. మీరు మా ఏరియాలో కూడా కనుకోవచ్చు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ నేను ఉన్నన్ని రోజులు మా మమ్మీ డాడీ పేరు అయితే కింద పడేద్దనే బతుకుతున్నా. కానీ మీ ఏరియాలో కొంతమంది మీ గురించి నెగిటివ్గా చెప్తున్నారు. మా ఏరియాలో నా గురించి నెగిటివ్గా చెప్తున్నారు అని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ చందు సపోర్టర్స్. ఎవరైతే చందుకి ఈ పవిత్ర జయరామ్ అండ్ చందు రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారో, వాళ్ళ ఇంటి ఫంక్షన్స్కి ఇన్వైట్ చేశారో అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఓకే. ఎందుకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు? ఎందుకంటే ఫ్యామిలీ మంచిగా ఉంటే వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉంటుంది కదా. సో హోప్ఫుల్లీ వాళ్ళకు కూడా సేమ్ రిపీట్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నా. ఓకే. అంటే శిల్పతో వాళ్ళకి గొడవలు ఏమన్నా? లేదు. దెన్ యాక్చువల్గా ఏంటి అంటే ఎక్కడ ఫ్రెండ్స్లో అయినా సరే నార్మల్గా ఒక బ్యాచ్ ఉంటుంది. లేట్ నైట్స్ స్పెండ్ చేయడము, తాగడము, తిరగడము అట్లాంటి బ్యాచ్ ఉంటుంది. ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఒక కమిట్మెంట్ అంటూ ఉంటుంది. ఆ కమిట్మెంట్స్ వద్దు ఫ్రెండ్స్కి. అలాంటి కమిట్మెంట్ లేని ఫ్రెండ్స్ వల్ల లైఫ్స్ ఇలా స్పాయిల్ అవుతాయి. ఓకే. సో ఎప్పుడైనా కానీ ఏ ఫ్రెండ్ అయినా మ్యారేజ్ అయితే ఒక పర్టికులర్ లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ కట్ ఆఫ్ అవ్వగానే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ సైమల్టేనియస్గా రెండు మేనేజ్ చేసుకునేటట్టు అయితేనే లైఫ్ బాగుంటుంది. సో మీ అత్తమామల సపోర్టు, మీ బావగారి సపోర్ట్, వీళ్ళ సపోర్ట్ ఏమైనా ఉందా మీకు ఇప్పుడు ప్రెజెంట్? నాకు ప్రెజెంట్ మా అత్తయ్య మామయ్య సపోర్ట్ అయితే 100% ఉంది. అండ్ నాకు మేజర్గా నాకున్న సపోర్ట్ మా మేనమామయ్య అండ్ మా అత్తయ్య. అండ్ పెద్ద అంటే నా బ్యాడ్ టైమ్స్లో ఇప్పుడున్న బ్యాడ్ సిచ్యువేషన్లో మా పెద్దమ్మ, మా మమ్మీ వాళ్ళ ఓన్ సిస్టర్, ఎల్డర్ సిస్టర్ అనమాట. సో ఈ మధ్య ఎప్పుడన్నా ఈ 9 సంవత్సరాల్లో ఎప్పుడైనా బాగా ఏడ్చిన రోజులు ఉన్నాయా మీవి? చాలా రోజులు ఉన్నాయి, చెప్పలేనన్ని రోజులు ఉన్నాయి. ఓకే. ఎప్పుడెప్పుడు ఏడ్చారో జస్ట్ 2 సిచ్యువేషన్స్ చెప్పండి. ఫస్ట్ ఇన్సిడెంట్ వీళ్ళ రిలేషన్షిప్ తెలిసినాక. చనిపోయిన తర్వాత నేను అడుగుతుంది. చనిపోయిన తర్వాత నేను చాలా రోజులు ఏడ్చాను. ఒక్క ఇన్సిడెంట్ అంటూ చెప్పడానికి ఏం లేదు. నేను లైఫ్ ఎట్లా లీడ్ చేస్తాను అన్న దీనికి కూడా ఏడ్చాను. 3rd డే 4th డే రోజు ఆల్మోస్ట్ ఒక ఛానల్ వచ్చింది ఇంటర్వ్యూ కోసం అనేసి. 4th or 6th డే అనుకుంటా, 4th డే రోజే ఒక ఛానల్ వచ్చింది ఇంటర్వ్యూ కోసం అనేసి. ఎటు అర్థం అవుతలేదు. ఆల్మోస్ట్ 12:30, 1 అయిపోయింది. నైట్ కాదు, ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్ 1 అయిపోయింది. అంతకంటే ముందు రోజు ఏం తినలేదు, సరిగ్గా తినలేదు. 1 అయిపోయింది, బ్రష్ చేసుకోలేదు, మొహం కడుకోలేదు, ఏం లేదు. లైఫ్ని ఆలోచించుకుంటే ఒక క్వశ్చన్ మార్క్. ఏమన్నా చేసుకుందామా, లైఫ్ ఎట్లా లీడ్ చేస్తా, పిల్లలని ఏమన్నా చేసి నేనేమన్నా అయిపోదామా, చనిపోదాం అనుకున్నారు. ఫిక్స్ అయిపోయినా. అంటే అర్థం అవ్వట్లే. నా లోపల ఉన్న బాధ ఎవరికి చెప్తలేను. నేను ఎందుకు ఇప్పుడు చెప్పి వేస్ట్. నా అనుకున్న మనిషి నాకు లేడు. మేబీ ఒక సర్టన్ ఎక్స్టెండ్ టైంలో వస్తాడేమో అనేసి అని అనుకున్నాం. ఓకే. ఎట్లా లీడ్ చేస్తా,
వాళ్ళ ఫీజెస్ ఎట్లా, వాళ్ళ లైఫ్ ఎట్లా, డే టు డే యాక్టివిటీ ఎట్లా. ఇప్పుడు కనీసం ఎంత లేదన్నా ఒక రోజు గడవాలన్నా 300 ఉండాలి. అవును, 300 లేనిది గడుస్తుందా? మామూలుగా పప్పు అన్నం తినడానికైనా 300 ఉండాలి. అవును. అలా కూడా లేని పరిస్థితి. బయటికి వెళ్ళి సంపాదించలేను, ఇప్పుడున్న పొజిషన్లో బయటికి వెళ్ళొద్దు, ఒక సర్టన్ ఎక్స్టెంట్ టైం వరకు వెళ్ళొద్దు, మొహం చూడొద్దు అంటారు. సో ఇవన్నీ ఆలోచించుకొని ఏడ్చాను. తర్వాత ఒక ఛానల్ ఇంటర్వ్యూ అయ్యింది. తర్వాత ఆలోచన చేసి లేదు ఇదంతా కరెక్ట్ కాదు, నేను ఎవరి కోసమో ఆలోచించి నేను నా పిల్లలకి స్టాండ్ తీసుకోకుండా నేను చనిపోవడం అనడం కరెక్ట్ కాదు. ఎవరు చూడొద్దు అనుకుంటారో వాళ్ళ మొహం కింద వేసుకుంటారు, నా మొహం చూడొద్దు అనుకుంటే. నేను నా లైఫ్ లీడ్ చేయాలి, నా పిల్లల కోసం బతకాలి, బతికించుకుంటా అంతే. సో ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఏమన్నా వచ్చిందా మీకు, అంటే చంద్రకాంత్ గారిది? ప్రెజెంట్ యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఒక్కటి పేపర్స్ తీసుకొని వెళ్ళాడు తను. పేపర్స్ తీసుకొని వెళ్ళాడు, మళ్ళీ రిటర్న్ చేశాడు. పాప పేరు మీద మా మమ్మీ చౌటుప్పల్లో 100 square yards ఇచ్చింది ల్యాండ్, అదొకటే. దానికి మించి అది కూడా మీదే అంటే మీ మమ్మీ వాళ్ళు ఇచ్చింది అంతే. సో అంటే చంద్రకాంత్ ఫ్యామిలీ నుంచి అంటే మీ అత్తగారి వైఫ్, మీ అత్తగారి తరపున అంటే మీరు చూసారు కదా అత్తయ్య వాళ్ళ చిన్న ఇల్లు, సో అట్లా ఏం లేదు. అండ్ మీరు అత్తయ్య వాళ్ళ ఇల్లు చూసారు కాబట్టి తను ఏం చేసింది మొత్తం. యాక్చువల్గా మేమేమనుకున్నాం, నా ఆలోచన ఏంటంటే ఫైనల్గా పిల్లల రెస్పాన్సిబిలిటీస్, పిల్లలు అయిపోయారు అంటే చిన్న చిన్న ఖర్చులు ఏవైతే ఉంటాయో అవే పెద్దగా అనిపిస్తాయి. సో పిల్లలది అయిపోయింది, ఇప్పుడు సేవింగ్స్ స్టార్ట్ చేసుకొని మనకంటూ ఒక లైఫ్ సెట్ చేసుకోవచ్చు అన్న టైంలో ఈ పవిత్ర జయరాం ఎంటర్ అయిందనమాట. ఓకే. సో చాలామంది ఏమంటున్నారు అంటే పవిత్ర జయరాం గురించి, అంటే తను చనిపోగానే తిను చనిపోయింది కాబట్టి ఎన్ని రోజులు పోషించింది పవిత్ర జయరామే, సో ఎట్ల బతకల్లో తెలియక చంద్రకాంత్ చనిపోయి ఉంటాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానికి నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఈ విషయం. చంద్రకాంత్ తను మల్టిపుల్ సీరియల్స్ చేశాడు. పవిత్ర జయరాం ఎన్ని సీరియల్స్ చేసింది నేను అడుగుతాను. త్రినేని యూట్యూబ్ తప్పితే ఇంకా వేరే ఏ సీరియల్స్ లేవు తన చేతిలో. అంతకంటే ముందు కోడల్ గడిసరి అత్త ఏదో సంథింగ్ సీరియల్ అదొకటి చేసింది. సో వాళ్ళ ఫ్యామిలీ ఎలా లీడ్ చేస్తుంది, వాళ్ళ లగ్జరీ లైఫ్ ఎలా లీడ్ చేసి ఉంటారు. మాకు ఇంట్లోకి ఒక 25,000 ఇచ్చారు దానికంటే ముందు. ఓకే. సో అవన్నీ పవిత్ర జయరాంకే పెట్టి ఉండొచ్చు అని మీ ఫీలింగ్? ఎందుకంటే టు బీ ఫ్రాంక్ అక్కడ ఏం లేదు, మేము ఉండేది రెంటెడ్ హౌస్, 25,000 ఇచ్చాడు, మిగిలిన డబ్బులు ఏమయ్యాయి? సో అవన్నీ తనకే పెట్టిండని అంటారు మీరు? పెట్టిండని అనడానికి ఏముంది అక్కడ, మీకు క్లియర్ కట్గా చెప్పడం అనడం కంటే 25,000 మాకు ఇచ్చాడు అని చెప్తున్నాను. మిగిలింది ఆన్ చేసింది. కార్లో యాక్సిడెంట్ జరిగింది, ఆ కార్ వచ్చిందా మీకు? లేదు. ఎందుకు కార్ ఎందుకు తెచ్చుకోలేకపోయారు మీరు? యాక్చువల్గా నామినీ తను కదా, వైఫ్ స్టాండ్స్ తనుంది. ఓకే. చంద్రకాంత్ వైఫ్ ఎవరు? నేను. మరి వైఫ్ అని ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? కారు నామినీలో నేను చెప్తున్నాను కాదు, ఆన్ పేపర్స్ కార్ పేపర్స్ పైన నామినీ స్టాండ్ తనుంది, తన పేరు మెన్షన్ చేసి ఉంది. సో నన్ను ఎంత పెద్ద ఫూల్ చేశాడో ఈ దాంట్లో అర్థం చేసుకోండి మీరు. సో ఇప్పటికీ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిండు అనేది అయితే మీ మైండ్లో ఉంది. మీరు కాదంటారా? నేను మీరేం చెప్తారా అని వింటున్నా. వద్దు, అయిపోయింది కథం, ఎందుకు ఇంకా. ఓకే. సో ఎట్లా లీడ్ చేయాలనుకుంటున్నారు లైఫ్ ఇప్పుడు? ప్రెజెంట్ అయితే యూట్యూబ్ రన్ చేస్తున్నాను, అంటే ఫుల్ ప్లెడ్జ్గా యూట్యూబ్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. సైమల్టేనియస్గా బిజినెస్ స్టార్ట్ చేశాను కాబట్టి శారీస్ అండ్ జ్యువెలరీ, సో రెండు ఈక్వల్గా చేయాలి అనేసి అని అనుకుంటున్నాను. ఓకే. సో కొలాబ్స్ ఏమైనా ప్రమోషన్స్ వస్తే చేస్తాను. సో పిల్లల్ని ఏం చేద్దామని అనుకుంటున్నారు? పిల్లలని అంటే నేను ఇక్కడ మేజర్గా ఏంటంటే నేను ఒక స్టాండ్ తీసుకొని నువ్వు ఇదిగా అని నేను చెప్పాను. నీకు ఏ ఫీల్డ్ ఇష్టం ఉందో అదే చేస్తాను. సో మీ అబ్బాయిని యాక్టర్ని చేస్తారా? వాళ్ళిద్దరికి అది ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ స్టాండ్ ఏదైతే అది. ఓకే. యాక్టర్ని చేస్తారు, వాళ్ళ స్టాండ్ ఏదైతే ఓకే. ఒకవేళ యాక్టర్ అవ్వాలనుకుంటాడు చేస్తానేమో, చేస్తారు. వాళ్ళకి అగేన్స్ట్ గా అంటూ ఏం వెళ్ళను, వాళ్ళ ఈ విష్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేస్తాను. ఓకే. సో చంద్రకాంత్ చనిపోయాడా, చంపబడ్డాడా? చనిపోయాడు. సో అంటే క్లియర్ కట్గా ఇట్లా చెప్తున్నారు మీరు?
తను సూసైడ్ నోట్లో అలానే ఉంది. సూసైడ్ నోట్ అని కాదు, ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో తనే సెల్ఫ్ హ్యాంగ్ చేసుకున్నట్టు ఉంది. ఓకే, అంటే లోపల బాడీలో ఏదో లిక్విడ్ బ్లాక్ కలర్ లిక్విడ్ ఉంది అనేసి అని అన్నారు. బ్లాక్ కాదు, బ్రౌన్, బ్లూ ఆర్ బ్రౌన్ కలర్ లిక్విడ్ ఉంది అనేసి అని అన్నారు. కానీ అది ఆల్కహాల్ ఇంకేదో అయి ఉంటుంది, ఫుడ్ నేను అనుకుంటున్నా. బట్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రానికి కూడా చాలా టైం పట్టింది మాకు. కానీ పోస్ట్ మార్టంలో మాత్రం మాకు అందిన రిపోర్ట్స్ ప్రకారం మాత్రం హ్యాంగ్ చేసుకున్నారు సెల్ఫ్గా అనేసి, సెల్ఫ్గా చనిపోయారు. సో పవిత్ర జయరాం చనిపోయినప్పుడు చంద్రకాంత్ అక్కడికి వెళ్ళడం జరిగింది, బెంగళూరు వెళ్ళి మొత్తం క్రెమేషన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. బట్ చంద్రకాంత్ చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఎవరైనా రావడం జరిగింది? ఎవరు రాలేదు. ఎందుకు రాలేదు? ఫేస్ చేసే ధైర్యం లేక. ఒకవేళ వచ్చినుంటే మీరేం చేస్తుండే? ఆ సిచ్యువేషన్ అప్పుడు ఫేస్ ఎట్లా చేస్తుండేనో అప్పుడు తెలుస్తుండే. ఓకే, సో ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సో ధైర్యంగా మాట్లాడుతున్నారు శిల్ప గారు. సో మొత్తం బాధలన్నీ పడి ఏడ్చి కళ్ళు ఇంకిపోయినాయా, లేకుంటే హ్యాపీగా ఉందా? అంటే చంద్రకాంత్ చనిపోయిండు, కష్టాలు పెట్టిండు, సో తను వెళ్ళిపోయిండు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నా, సో నా పిల్లలను చూసుకుంటూ హ్యాపీగా బతకాలనుకుంటున్నారా? టు బి ఫ్రాంక్, స్టిల్ నా ఇన్నర్ అంటే నేను నా పర్సనల్ లైఫ్కి వెళ్తే ఆన్ కెమెరా మేబీ నేను స్మైలింగ్గా కనిపించవచ్చు. ఓకే, మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్టవిపి చూడు పురుగులు, సేమ్ అదే. చూడడానికి ముఖం చూడడానికి నవ్వుతూ స్మైలింగ్గా యాక్టివ్గా కనిపిస్తా, కానీ లోపల ఉండేటివి చాలా ఉంటాయి. కానీ అది నేను ఇంటర్నల్గా ఫేస్ చేస్తున్నా. కానీ బయట ప్రపంచానికి కనిపించడానికి ఇంతే ధైర్యంగా ఉంటా. నా పిల్లల కోసం ఇదే స్టాండ్లో ఉంటా. సో మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ రిలేషన్ వాళ్ళు ఎవరైనా భర్త చనిపోయి 1 year కూడా కాలేదు, ఈమె వీడియోలు తీస్తుంది, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందని అనే ఉంటారు, ఎవరైనా అన్నారా? లేదు లేదు, ఎవ్వరు అనలేదు. నీ కోసం నీ పిల్లల కోసం నువ్వు చేస్తున్నావు. నువ్వేం తప్పు పని చేయట్లేదు ఇక్కడ, నువ్వు ఎవరిని మోసం చేయట్లేదు, ఒక లైఫ్ని స్పాయిల్ చేయట్లేదు, ఒక థర్డ్ పర్సన్ని చీట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. నీ పిల్లల కోసం మీరు చేస్తున్నారు, దాంట్లో ఏం తప్పులేదు. ఓకే, మీ ఇద్దరు పిల్లల గురించి పాట పాడండి. మా అమ్మాయితోని దిస్ ఇస్ ఫర్ యూ కన్నా అని వీడియో అయితే చేసాము. ఇంకొకటి ఏంటంటే మా హనీ గురించి అయితే నా బంగారు తల్లి అనేసి ఒక పాట ఉంటుంది కదా, అదొకటి నా పాపకి డెడికేట్ చేస్తా. మా బాబుకి అయితే చూసేటి మళ్ళీ సిసింద్రిలో సాంగ్ అయితే మా బాబుకి డెడికేట్ చేస్తా. ఓకే, మీ యూట్యూబ్ ఛానల్ పేరు ఏం పేరు? శిల్ప కన్నా వ్లాగ్స్. శిల్ప కన్నా వ్లాగ్స్. సో కన్నా అంటే అమ్మ పిలుస్తుంది కన్నా. చంద్రకాంత్ కాదా? ఫస్ట్ అమ్మనే పిలిచేది నన్ను కన్నా అని. కానీ చంద్రకాంత్ మీరు ఏమని పిలుస్తుండే? కన్నయ్య. కన్నయ్య. ఎన్ని కమెంట్స్ వచ్చినాయి తెలుసా? ఏమని? కన్నా ఎందుకు పెట్టుకుంటున్నావు, నీకెంత మోసం చేసిపోయాను, కన్నా తీసేసాయి ఒకటి శిల్ప వ్లాగ్స్ అని పెట్టు. సో అంటే ఇప్పుడు చాలా మంది అన్నారు కదా కన్నాని ఎందుకు పెట్టినావు, నేను మోసం చేసిపోయిందని. సో మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంది? యాక్చువల్గా నాకు మా అమ్మ కన్నా అని పిలిచేది. సో అందుకనేసి శిల్ప కన్నా బ్లాగ్స్. నన్ను ఎక్కడున్నా సరే ఎంత మందిలో ఉన్నా కానీ మా అమ్మ నన్ను శిల్ప అని పిలిచేది కాదు. ఎవరికన్నా చెప్పాలి అనుకున్నా కానీ కన్నా అని చెప్పేది. అందుకని మా అమ్మ నాతో ఉండాలి అన్నట్టు శిల్ప కన్నా అని పెట్టుకున్నాను. ఓకే. అండ్ మామూలుగా నన్ను మా అమ్మ కన్నా అని పిలిచేది కాబట్టి నేను తనని కన్నయ్య అని పిలిచేదాన్ని. ఓకే, అట్లా. సో మీ ఇద్దరు పేరు అంటే చంద్రకాంత్ని కన్నా అని చెప్పేసి పిలుస్తున్నాయి కాబట్టి సో శిల్ప కన్నగా మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోరు, అంతేనా? మా అమ్మ పిలుస్తుంది కాబట్టి. మీరు టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? చెప్తున్నా వినండి. మా అమ్మ ఫస్ట్ పిలిచింది మా అమ్మ. ఓకే. అమ్మ తర్వాత చందు. సో చందు కన్నయ్య కాదా? చందు నేను కన్నయ్య అని పిలుచునేదా? సో చందు కన్న కాదా ఇక్కడ ఉన్నది? ఇప్పుడు శిల్ప కన్నా వ్లాగ్స్. శిల్ప కన్నా వ్లాగ్స్ చందు కన్నా అయినా అమ్మ కన్నా అయినా ఒకటే. ఓకే, మరి చందు కన్నా అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఫస్ట్ అమ్మ కదా. మీరు చందు కన్నా అవాయిడ్ చేస్తున్నారు, నాకు అర్థమవుతుంది. చనిపోయినాక కూడా లేదు ఆ ఫస్ట్ అమ్మ కాబట్టి అమ్మ ఫస్ట్ అమ్మ కన్నా తర్వాత చందు కన్నా. ఓకే. ఎక్కువ మిమ్మల్ని ఎప్పుడు ఏడిపించిండు చంద్రకాంత్ గారు? ఎప్పుడు ఎక్కువ అంటే 2020 జూన్ నుంచి. 2020 జూన్ నుంచి కరెక్ట్ గుర్తుంది మీకు? సమ్వేర్ 16, 17, 18 మాకు గొడవలు స్టార్ట్ అవ్వడము సమ్వేర్ జూన్ 8th నుంచో ఏమో, అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. సో మీ బర్త్డే ఎప్పుడు? 15th.
ఫెబ్ 15th. సో ఈ 6 సంవత్సరాలు ఫెబ్ 15 వస్తే ఏం చేస్తుండే చంద్రకాంత్? ఏం లేదు. ఏం లేదు. 6 సంవత్సరాల ముందు బర్త్డే కేక్ కటింగ్, బయటికి మూవీకి వెళ్ళే వాళ్ళం, రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళం, మమ్మీతో అందరం. మమ్మీ ఉన్నన్ని రోజులు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే. అంటే మూవీకి వెళ్ళేసి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసుకొని రిటర్న్ అయిపోవడం ఇంటికి, ఆ టైం అలా. ఓకే. అంటే శిల్ప గారికి కూడా చాలా సీరియల్ అవకాశాలు వచ్చాయంట, అవునా? అంటే అడిగారు, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? నాకు ఆ ఫీల్డ్ వద్దు అనేసి అని అనుకుంటున్నా. అంటే ఆ ఫీల్డ్ బ్యాడ్ అనుకుంటున్నారా? లేదు, నాకు ఒక ట్రాజడీని మిగిలిచ్చి వెళ్ళింది కదా, సో అందుకని ఆ ఫీల్డ్ వద్దు అనేసి. సో అటు సైడ్ వెళ్ళొద్దు అనుకుంటున్నారు ఇంకా. సో అంటే ఇప్పుడు ఒక భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి వస్తే ఒక అమ్మాయి అన్న రావాలి, ఒక అబ్బాయి అన్న రావాలి, అవునా? అర్థమైంది కదా నేను చెప్పింది? భార్య భర్తల మధ్య ఒక జంట మధ్య వస్తే ఒక అబ్బాయి అన్న మూడో వ్యక్తిగా రావాలి, ఒక అమ్మాయి అన్న మూడో వ్యక్తిగా రావాలి. ఈ మూడో వ్యక్తిగా వచ్చే వాళ్ళు అమ్మాయి అన్న అవుతారు, అబ్బాయి అన్న అవుతారు, అవునా? వీళ్ళిద్దరిని గురించి అంటే వీళ్ళిద్దరి గురించి మీరు ఏమన్నా చెప్పమంటే ఏమని చెప్తారు? ఫస్ట్ అంటే ఎదుటి వాళ్ళ లైఫ్లో మధ్యలోకి రావడం కంటే ఫస్ట్ మనం ఏంటి అన్నది ఆలోచించుకున్న తర్వాత అక్కడికి వెళ్తే మన వాల్యూ ఏంది, మన రెస్పెక్ట్ ఏంది అన్నది ఆలోచించుకొని ఆ స్టెప్ తీసుకోవాలి అని అంటాను. ఓకే. సో ఆడవాళ్ళ వల్ల కొంపలు అవుతున్నాయి. ఆడవాళ్ళు ఒకరే కాదు, మగవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇద్దరు ఉన్నారు. సరే, పవిత్ర జయరామ్ అట్లాగే చంద్రకాంత్. సో వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిది అంటారు? మాక్సిమం పవిత్రది అంటాను. పవిత్రది. సో ఎక్కువ తప్పు ఆడవాళ్ళది అయి ఉంటుంది కదా. నేను అంటున్నాను కదా, కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళది ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మగవాళ్ళది కూడా ఉంటుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇద్దరిది ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో, అప్పట్లో అంటే ఓపెన్ అప్ అయ్యేవాళ్ళు కాదు, పబ్లిక్గా వచ్చేవాళ్ళు కాదు. ఈ థర్డ్ ఇల్లీగల్ అఫేర్స్ పెట్టుకున్నా చేసినా ఎక్కడ బయటపడుతుంది అన్న భయంతో ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్లో పబ్లిక్ అయిపోతుంది, ఎక్కడ చూడు పబ్లిక్. ఓకే. సో చంద్రకాంత్ చనిపోక ముందుకు శిల్ప గారి లైఫ్ ఎట్లా ఉండేది, చనిపోయిన తర్వాత శిల్ప గారి లైఫ్ ఎలా ఉంది? చంద్రకాంత్ చనిపోకముందు స్ట్రగుల్స్ ఉండేటివి, అండ్ లేట్ నైట్స్ స్లీప్ లేకుండా చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ ఏంటంటే గొడవలు, మేజర్గా చెప్పాలి అంటే ఫస్ట్ పాయింట్ గొడవలు, రీల్స్, వాళ్ళిద్దరు పోస్టింగ్స్, ఇవి చాలా బాధ పెట్టేటివి. ఇప్పుడు ప్రెజెంట్ అవి లేవు. ఓకే. అంటే వాళ్ళు ప్రెజెంట్ లైవ్గా చేసే రీల్స్ లేవు కాబట్టి, అవి లేవు కాబట్టి నేను ఓకే. సో అవి నేను డే బై డే వాళ్ళ రీల్స్ లైవ్గా రీల్స్ చేయడము, పోస్ట్ చేయడము, లైవ్గా యూట్యూబ్ లైవ్స్లో జాయిన్ అవ్వడము, ఇన్స్టాలో ఇద్దరు కలిసి లైవ్స్ చేసేవా, అవన్నీ లేవు కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా నా పిల్లలని ముందుకి తీసుకెళ్తున్నాను. ఓకే. సో ఫైనల్గా మీలాంటి అంటే సింగిల్ పేరెంట్స్గా చాలామంది ఉన్నారు మహిళలు. సో వాళ్ళందరికీ మీరు ఏమని చెప్తారు? సో మహిళల దినోత్సవం సందర్భంగా ఏమని చెప్పాలనుకుంటున్నారు? సింగిల్ పేరెంట్గా ఉన్న విమెన్కి అందరికీ ఫస్ట్ ఒక రెస్పెక్ట్ ఇవ్వండి, చిన్న చూపు చూడకండి. చాలామంది చిన్న చూపు చూస్తారు, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వండి, వాళ్ళు రెడీ అయ్యే దాని గురించి చిన్న చూపు చూపిస్తారు. వాళ్ళు ఒక మనిషే. సో వాళ్ళు మ్యారేజ్కి ముందు ఎలా రెడీ అవుతున్నారు, ఇప్పుడు అలానే రెడీ అవుతున్నారు, అలానే ఉంటున్నారు. వాళ్ళకి కుదిరితే ఒక ధైర్యం ఇవ్వండి, మీరు ముందుకు వెళ్ళండి అన్న ఒక స్టాండ్ ఇవ్వండి. అండ్ ఈ సింగిల్ పేరెంట్ ఎవరైనా సరే ఈరోజు పిల్లలని ఇది చేస్తున్నారు అంటే, నడిపిస్తున్నారు, పిల్లల కోసం బతుకుతున్నారు అంటే వాళ్ళు ఎంత కష్టపడతారు, రోజు రోజు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, ప్రతిరోజు ఏడుస్తారు. అలాంటి వాళ్ళ కోసం ఒక పెద్ద థ్యాంక్స్. అండ్ అలానే స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ కిడ్స్ కూడా, వాళ్ళ పిల్లలు కూడా అలానే సపోర్ట్ చేయాలి, వాళ్ళ అమ్మ మాటలు వినాలి, అమ్మ మాటలు విని ముందుకు వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ప్రెజెంట్? నేను అంటే ముందు నుంచి మేము సపరేట్గానే ఉన్నాము. చంద్రకాంత్ ఉన్నప్పటి నుంచి మేము సపరేట్ ఉన్నాం కాబట్టి అప్పుడు 4, ఇప్పుడు 3. అంటే అప్పుడు 3 ఓకే, ఆన్ అండ్ ఆఫ్ తను వచ్చి వెళ్ళేవాడు కాబట్టి అప్పుడు 4 అన్నాను. సో ఇప్పుడు మీరు 3 ఉన్నారు.
సో అంటే సింగిల్గా మీరు ఇద్దరు పిల్లల్ని చూసుకుంటున్నారు, అవునా? మా అత్తయ్య మామయ్య పక్కనే ఉంటారుగా. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఏజ్ అయిపోయింది. సో మీరు కొంచెం అంటే వాళ్ళు పెద్ద ఏజ్ కాబట్టి వాళ్ళకన్నా కొంచెం మీరు చిన్న, సో మీకన్నా మరీ పిల్లలు చాలా చిన్న. సో మీకు ఇట్లనే హెల్త్ అంటే ఎప్పుడు ఎవరికి ఏం అవుతుందో తెలియదు కాబట్టి, సో మీ హెల్త్ బాగాలేకుండా ఉంటే, ఒకవేళ పిల్లల్ని బాగా చూసుకుంటా, మిమ్మల్ని బాగా చూసుకుంటా, సో పెళ్ళి చేసుకుందామని ఎవరైనా ఒక వ్యక్తి మీ దగ్గరికి వస్తే, సో మీరు మీ సమాధానం ఏంటి? శిల్ప విల్ బి నో మోర్. ఓకే, అంటే ఇంత కఠినంగా ఎందుకు తీసుకున్నారు? నాకు మ్యారిటల్ లైఫ్ అంటే ఇష్టం లేదు. మళ్ళీ అగైన్ బ్యాక్ టు స్క్వేర్ వన్ అన్న వద్దు. ఇప్పుడు ఎలా ఉన్నా పిల్లల కోసం స్టాండ్ తీసుకొని అలా అనే స్టాండ్తోనే ఉంటాను, అంతే. అంటే పెళ్ళి అనే బంధం మీద మీకు లేదు, వద్దు. ఓకే, ఇప్పుడు ఇలా బాగానే ఉన్నాను కదా, చాలా ఇలానే ఉందాం. సో పెళ్ళి అనే దానికి అర్థం లేదని చెప్పేసి మీరు అంటారా? పెళ్ళి అనే దానికి అర్థం ఉంది, కానీ ఆ పెళ్ళి అన్న వర్డ్కి తగిన న్యాయం చేసే వాళ్ళే పెళ్ళి చేసుకోండి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్లో ఈ సొసైటీలో అట్లాంటి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా? ఆ పెళ్ళి అన్న వర్డ్కి వాల్యూ ఇచ్చే పెళ్ళిళ్ళు అయితే జరగట్లేదు. ఆ పెళ్ళిళ్ళు అయితే జరగట్లేదు అంటే ఆ పెళ్ళి అనే పదానికి, ఆ పెళ్ళి అనే పదానికి వాల్యూ లేదని వాల్యూ లేదు అంటే ప్రెసెంట్ జరుగుతున్నాయి చాలా వరకు, అంటే జరుగుతున్నాయి లవ్ మ్యారేజెస్ మేజర్గా. అరేంజ్ మ్యారేజెస్లో పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది, ఏదన్నా ఇష్యూస్ వచ్చినా మిస్కమ్యూనికేషన్ వచ్చినా పేరెంట్స్ చూసుకుంటారు, చేస్తారు. ఈ లవ్ మ్యారేజెస్కి వచ్చేసరికి ఇద్దరు కలిసి గొడవ పడడము, కొట్టుకోవడము, అన్నీ XYZ అన్నీ అవుతాయి. ఆ తర్వాత పేరెంట్స్ దగ్గరికి వస్తారు, అది సెట్ అవ్వకపోతే ఆ తర్వాత సూసైడ్ కమిట్ చేస్తారు. ఇవన్నిటికంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకొని మన మమ్మీ డాడీ చెప్పిన మాట విని ఒక లైఫ్ని రన్ చేస్తే అది బాగుంటుంది అని నేను కోరుకుంటాను, నేను అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి పిల్లలతో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.